దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి యూట్యూబ్ దగ్గర వేచి ఉన్న దేవుని బిడ్డలందరికీ ప్రభుదాస్ట్రాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. యేసుతో నా పయనం, మై జర్నీ విత్ జీసస్ అనే 19వ ఎపిసోడ్తో మీ ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను మాట్లాడక ముందు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. బ్రదర్ పి డానియల్ మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చి ఏ విధంగా మరి దీవెన పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, తన జీవితం ఎలా మారిందని కొన్ని నిమిషాలు డానియల్ ఒక సాక్ష్యం చెప్పిన తర్వాత నేను మరి నా వాక్కులను ముందుకు తీసుకొని వెళ్తాను. దయచేసి వినండి. దేవుని నామంకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అమ్మగారికి నా యొక్క వందనాలు. ఈ యూపీఎఫ్ పరిచర్యలో మరి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, దేవుడు నాకు ఇచ్చిన వాడుకున్న తలాంతులను బట్టి దేవునికి మహిమ. మరి నేను బాప్తిజం తీసుకుంది మరి అమ్మగారి నాన్నగారైన మాథ్యూ సాయి గారి ద్వారా నేను బాప్తిజం పొందాను. మరి బాప్తిజం పొందిన రోజు నాకు చాలా గుర్తుంది. అమ్మగారు రేచల్ అమ్మగారు మంచం మీద పడుకొని ఉంటే నన్ను పిలిచి బాప్తిజం తీసుకున్నందుకు తన సొంత చేతులతో నాకు నిమ్మరసం చేసి ఇచ్చి దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడు బిడ్డ అని చెప్పింది. నిజంగా అదేవిధంగా దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే నేను నా యొక్క జీవితంలో ఉద్యోగ సమస్య వలన ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయం కోరినప్పుడు ఆ పాస్టర్ గారు నాతో చెప్పిన మాట, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముందిరా అని నన్ను మరింత బాధ పెట్టాడు. అదే సమయంలో యూపీఎఫ్ సంఘానికి అమ్మగారు జయచరణ్ అమ్మగారి దగ్గరికి నేను వచ్చాను. అమ్మ నన్ను బలపరిచి ప్రార్థించారు. అమ్మ ప్రార్థన వలన నాకు ఉద్యోగం వచ్చింది. అలాగే అమ్మగారి దగ్గర పరిచర్య చిన్న చిన్న పనులు చేస్తూ సహకరించాను. కానీ అమ్మగారు దేవుని కోసం దేవుని పని చేయడానికి ఒంటరిగా పోరాడింది. ఎందుకనగా కుటుంబ బాధ్యతలు, పిల్లలు, ఉద్యోగము, బ్యాంక్ మేనేజర్గా ఉండి మరి పరిచర్య చేశారు. ఈ దేవుని పరిచర్య ప్రయాణంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. శారీరకంగా కూడా తను అమ్మ బాధ అనుభవించారు. సేవ విషయంలో కుటుంబం యొక్క సహకారం లేకుండా ఒంటరిగా పోరాడినారు. ఆరాధించే సమయంలో ఎంతో ఇబ్బందులు అనుభవించారు. సండే, సాటర్డే, సెకండ్ సాటర్డే మరి దేవుని సన్నిధిలో మరి అమ్మగారు పెట్టడానికి ఎంత ప్రయాసపడేది, ఎంతో ఆటంకాలు వచ్చేది. ఈ ఆటంకాలన్నీ కూడా మరి దేవుడు ఆమెకు ధైర్యం ఇచ్చి అమ్మ వ్యక్తిగతంగా ఎంతో బాధను అనుభవించిన మందిరానికి రాగానే అందరితో నవ్వుతూ పలకరించి ఓదార్చేది. బలమైన వర్తమానాలు చెప్పి అనేక ఆత్మలను నడిపించింది. అమ్మ ఆఫీసర్గా కూడా నడిపించేది. అమ్మ ఆఫరింగ్ కూడా పట్టేవారు కాదు. ఆర్థికంగా కూడా సహకారం లేకుండా పరిచర్య చేశారు. చాలాసార్లు అమౌంట్ వడ్డీకి తెచ్చే పరిచర్య చేసినారు. ఎందుకంటే చర్చిలో మైక్ ఏవి కూడా లేకుండా అలాంటి సమయంలో మరి రెంట్కి తీసుకొచ్చి తాను తెచ్చి పరిచర్య చేశారు. ఈ పరిచర్య మరి ఇంతవరకు నాకు తెలిసి ఈ రోజు వరకు కూడా కానుకలు పట్టకుండా మరి ఇంతవరకు మరి తను పరిచర్య ఎంత చక్కగా నడిపిస్తున్నారంటే మరి కానుకలు పట్టడం లేదు, కానీ ఎంతోమంది సంఘ పాస్టర్లకు తాను మరి ఆఫరింగ్ ఇచ్చి వారిని నడిపించేది. ఎందుకంటే అమ్మ నాకు ఇది అవసరం ఉందని ఎవరైనా పాస్టర్ వస్తే వెంటనే వాళ్ళను మాత్రము బాధ పెట్టకుండా తిరిగి వెంటనే వాళ్ళకు కావాల్సిన అవసరతలన్నీ ఇచ్చి వారికి చక్కగా సత్కరించి పంపించేది అమ్మగారు. ఎందుకంటే తన పరిచర్యలో ఈరోజు వరకు కూడా కానుకలు పట్టకుండా కేవలం దేవుని మీద ఆధారపడి ఈ పరిచర్య చేశారు అమ్మగారు. అసలు ఒంటరిగా దేవుని కోసం ప్రయాసపడినారు. ఆనాడు అలాంటి శ్రమలు అనుభవించడం వలన ఈ ఒంటరి ప్రయాణంలో మనల్ని ఇంత ఆత్మీయంగా ఈనాడు వేల జనం ఆదరణ పొందుతున్నారు. ఈ యూపీఎఫ్ పరిచర్య ఎన్నో కుటుంబాలు బలపరిచింది. కట్టబడినాయి. ఆత్మహత్యలు చేసుకోవాలని తలంపులతో వచ్చిన వారిని బ్రతికించి దేవునికి సాక్షులుగా మలిచారు. ఎంతోమంది పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. యూపీఎఫ్ ఒక అద్భుతాల పరిచర్య అనడానికి సందేహం లేదు. ఎందుకంటే విలువబడిన రొట్టె ఏలాగో అనేకులకు పంచబడి తిని తృప్తి పొందారో అలాగే అమ్మగారి తన విలువ పెట్టబడిన తన జీవితాన్ని అమ్మ కూడా
ఆ రొట్టె వలె విరగబడి నిజంగా విరగబడింది కనుకనే ఈరోజు అనేకులము ఆ యొక్క విరవబడిన రొట్టెలో మనం అమ్మతో పరిచర్యలో మనం పాల్పొందడం ద్వారా దేవునిలో తృప్తిగా జీవించినట్లు యూపీఎఫ్ పరిచర్య ఎంత చక్కగా నడుస్తుందనడానికి ఇది ఒక మంచి సాక్ష్యం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే అమ్మగారు మరి అలాగే ఉదయకాలమే మరి సిల్వ ధ్యానాలు పెట్టేది. సిల్వ ధ్యానాలు ఉదయం 4 గంటల కంటే 3 గంటలకే లేచి అమ్మ సంఘానికి వచ్చి గంటలు ప్రభు సన్నిధిలో ఒంటరిగా తను ప్రార్థన చేసేది. 40 రోజులు ఎవరిని ప్రసంగికులను పిలవకుండా తానే ప్రసంగాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా తిరిగి ఉదయకాలం శిలువ ధ్యానం అయిపోగానే ఇంటికి వెళ్ళి పిల్లలను చూసుకోవడము, ఉద్యోగానికి మరి తన నిజంగా చర్యనాయ గారికి కూడా ఎంత సహకారిగా ఉండేది. ఇంత మంచి ఆత్మీయ తల్లి తన ప్రయాణంలో ఇంకా అనేక కుటుంబాలు కట్టబడాలని, అనేకులను మేలుగా ఉండాలని నేను తల్లిగారి విషయంలో ఈ చెప్పడానికి నేను సందేహించట్లేదు. ఎందుకంటే ఒక దినం నేను చూశాను, ఉదయకాలం అక్కడ పడుకున్నప్పుడు ఒక స్త్రీ మరి తల్లితో ఉంది. ఆ రూమ్ రెంట్ కట్టకపోతే ఆ సామాన్లు అన్నీ కూడా బయట పడేశారు. ఆ సమయంలో ఉదయమే అమ్మగారు లేచి ఆమెను పిలిచి ఆదరించి ఆ రూమ్ రెంట్ అంతా కట్టి, ఆ బిడ్డ యవ్వనస్తురాలు, మరి పెళ్లి కాలేదు, కానీ అమ్మగారి ప్రార్థన ద్వారా దేవుడు ఆమెకు ఒక మంచి భర్త, ఫారెన్ భర్తనిచ్చి దేవుడు చక్కగా బిడ్డను ఆశీర్వదించాడు. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఆత్మీయ తల్లి ఆమె పరిచర్యలో నేను చూశాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన మరి ఈ యొక్క ధన్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ దేవునికి మరి నేను ఇంకను లోబడి ఆత్మీయ తల్లి చేసే ప్రతి పనిలో నేను కూడా వీలైనంత మటుకు సహాయం చేయాలని కోరుతున్నాను. మరి ఇంతవరకు మీరు బ్రదర్ పి డానియల్ సాక్ష్యం విన్నారు. డానియల్ మరి నేను ఆరంభ దినాల్లో 96లో అనుకుంటాను, 92లో పరిచర్య ఆరంభించినాము. డానియల్ కూడా వచ్చి దేవుని వాక్యం వినేది. 96లో ఒకరోజు నా దగ్గరకు వచ్చి కన్నీళ్లతో వచ్చినాడు, ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏదో సమస్య వచ్చిందని. నేను ఏమైంది డానియల్ నీకు అన్నప్పుడు, అమ్మ నా ఉద్యోగం పోయింది అన్నాడు. నేనన్నా ఉద్యోగం పోయింది, ఎందుకు పోయిందంటే అప్పుడు ఆ రోజే నేను ప్రసంగం చేసినాను అనమాట. కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టకుండా ఉంటుందా అని ప్రసంగంలో అన్నాను. అప్పుడు వెంటనే అతనికి పరిశుద్ధాత్ముడు కార్యం చేసినాడు, హృదయంలో బాగా ఏడ్చినాడు. ఏడ్చి నా దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడు, నేను ఒక చిన్న తప్పు చేసినాను, మరి ఆ తప్పు ద్వారా నాకు ఉద్యోగం పోయింది. అది మీరు చెప్పిన ఆ మాట మీ ప్రసంగంలో వచ్చింది, అది కరెంటు తీగలు అన్నారు కదా, అది నేను కొద్దిగా అటు ఇటు చేసినందుకు నన్ను ఉద్యోగంలో నుండి తొలగించినారని. అప్పుడు మరి డానియల్ను నేను అన్నాను, మరి తప్పును ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు పోయిన ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వగలడు, నువ్వు భయపడొద్దు అని చెప్పినాను. అంతకుముందు మరి మా నాన్నగారు స్థాపించిన సంఘానికి వచ్చేది, కానీ తర్వాత మరి బాప్తిసం తీసుకోవడం, మారు మనసు పొందడం, అలాగే సేవలో సహకరించేది. నేను అతన్ని కొద్దిగా ఎంగేజ్ చేసినాను అనమాట, ఊరికే బాధపడకుండా నువ్వు వచ్చి దేవుని సేవలో సహాయం చేయన్నప్పుడు. ఈ టీవీలో రాకముందు క్యాసెట్ మినిస్ట్రీ డానియల్ చాలా సహాయం చేసేది. అంటే వచ్చి నేను చేసే ప్రసంగాలన్నీ క్యాసెట్లు మరి తయారు చేయడం, అలాగూ సహాయపడ్డాడు. అంటే పూర్తిగా మారిపోయినాడు అనమాట. ఒక నూతన సృష్టిగా దేవుడు అతన్ని చేసినాడు. తర్వాత మరి అతను మంచి భార్య, మరి ఇంజనీర్ భార్య యూపీఎఫ్ నుండే దొరికింది. 2 కుమారులు, చాలా చక్కని కుమారులు 2 ఉన్నారు. చిన్న బిడ్డలే, దాదాపు 14-13 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత మరి బోర్బండ ప్రాంతంలో ఒక సంఘాన్ని ఇప్పుడు నడిపిస్తున్నాడు. దాదాపు 100-200 మంది ఉంటారు. దేవుడు అతన్ని కాపరి స్థాయికి ఆశీర్వదించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దగ్గరుండి చాలా కార్యాలు, మరి సేవా విధానాలు ఇవన్నీ కూడా డానియల్ గమనించినాడు. అంటే దీవింపబడినాడు. నేను చెప్పేది ఎప్పుడు, దేవుడు నేను దీవిస్తాను, ఒక పాస్టర్ అయితే తప్పకుండా అని. అలాగే దేవుడు తన సేవకుల నోటి మాటను రూఢిపరిచే దేవుడు. మరి ఇప్పుడు డానియల్ ఒక సంఘ కాపరిగా, తన భార్య కూడా మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో బీటీహెచ్ చేసి ఆమె కూడా దేవుని వాక్య పరిచర్యలో వాడబడుతుంది. పిల్లలు, దేవుడు ఎంతో ఈ కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు
చెప్పిన సాక్ష్యం కొరకు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీలో ఎవరికైనా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నామంటే తప్పకుండా మీరు ఆడియోలో మీ యొక్క లేక వీడియో అయినా పర్వాలేదు, మీరు రికార్డ్ చేసి పంపిస్తే తప్పకుండా నేను మరి ఈ ఎపిసోడ్ చెప్పకముందు డిస్ప్లే చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోకొల్లలుగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దీవింపబడిన వారు ఉన్నారు. అది లెక్కకు మించింది. ఐ కెనాట్ నంబర్ దెమ్. అలాగూ ఈ 28 సంవత్సరాల పరిచర్యలో ఎంతోమంది జీవితాలు మారిపోయినాయి. మేము దాదాపు 5 పుస్తకాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దేవుడు చేసిన అద్భుతాలని అచ్చు చేసినాము. 4 అయితే అచ్చయి విడుదలైంది, ఇంకోటి అచ్చులో ఉంది. అంటే ఎంతగనమని దేవుని కార్యాలు మనం వివరించలేం కదా. దేవుడు ఎంతో అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ఆయన. నేనైతే మరి ప్రతిరోజు కూడా ఆయన అద్భుతాలు చూసినాను నా పరిచర్యలో. ఇప్పుడు కూడా నేను మరి చాలా డైరీలు మెయింటైన్ చేసిన తెలుసు కదా మీకు. విమర్శ అనే ఒక డైరీ ఉంది, భయము అనే ఒక డైరీ పెట్టుకున్నాను. దీంట్లో నేను ఉదయం నుండి నాకు కన్నీళ్ళు వస్తూ ఉంది. దుఃఖం అంటే దుఃఖం కాదు, ఆనంద బాష్పాలు. ఏ విధంగా ఒక భయం రాగానే దాంట్లో ఆ భయం రాసేసి తిరిగి దానికి విరుగుడుగా మరి దేవుడిచ్చే వాగ్దానాలన్నీ కూడా నేను ఇలాగూ ఫిక్స్ చేసి ఆ వాగ్దానాలన్నీ కూడా నేను నమ్మేదనమాట. అంటే ఐ నీడెడ్ వన్ గాడ్. నాకు ఆధారం కావాలి దేవుడు. ఎందుకంటే ఎట్టు నాకు ఒక ఆధారం లేనప్పుడు దేవుని వాక్యం నాకు ఎంత తీయగా అనిపించేదంటే, వాక్యంలో ఉంది కదా, తేనె కంటేనో జుంటి తేనె ధారల కంటేనో అతి మధురమైంది దేవుని వాక్యం అని. అది నేను అనుభవించినాను. అందుకే నన్ను ఇలాగ వాక్యం ఇలాగ పేస్ట్ చేసి నేను చదువుతుంటే చూసిన వాళ్ళు అనుకునేది ఏంటి, ఎప్పుడు చూసినా ఈ వాక్యాలు అతకబెట్టుకొని మరి దాంట్లో ఆనందం ఏంటో అని అనుకునే దగ్గర ఉండేవాళ్ళు. కానీ అట్లా కాదు. ఐ యూస్ టు ఎంజాయ్ అండ్ రిలీజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది నా సిస్టంలోకి ప్రవహించేది. అంటే అంత శక్తిని, ఉనికిని నాకు ఇచ్చేది. అయితే నేను ఒక పాట పాడిన తర్వాత ఒక జస్ట్ 2 చరణాలు పాడతాను. అంటే ఈరోజు నేను దేవుడు నాకు శక్తిని, బలాన్ని ఇచ్చి నా మనసును ధైర్యపరిచి ఈ సేవలో నిలుపుకున్నాడంటే అది చాలా ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు గాడ్. నేను ఎంతో కృతజ్ఞురాలు. నేనేదో మరి దేవుని కొరకు చాలా అసమానమైన పనులు చేసినాను కాదు, నా అనుభవాలు పంచుకుంటున్నాను. యేసుతో నా పయనం అనేది ఐ హ్యావ్ టేస్టెడ్ అండ్ సీన్ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. అంటే దేవుడు నమ్మదగిన వాడని, అతన్ని ఆశ్రయించే వారికి ఆయన కీడంగా ఉంటాడని, ఎప్పుడు మన నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడని, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నేను నా అనుభవాలు పంచుకుంటున్నాను. నేను ఒక గొప్పదాన్నని కాదు, కానీ నా అనుభవాలు నేను ఇలా చెప్తే మరి అనేకులు ధైర్యపడతారని, వారికి కూడా శక్తి లభిస్తుంది. వాక్యమే కదా, నేను చెప్పేదంతా వాక్యమే ఉంటుంది. అనుభవాలను వాక్యంతో జోడించి చెప్తాను కాబట్టి మెనీ విల్ బి ఎన్లైటెండ్ అనే నా ఉద్దేశం. వేరే ఉద్దేశం ఏం లేదు. మరి అంటే ఇది ఒక పెద్ద చరిత్రగా చేసి దీన్ని హైలైట్ చేయడం కాదు. ఇది జస్ట్ హౌ గుడ్ గాడ్ ఈజ్, హౌ గ్రేట్ గాడ్ ఈజ్, హౌ రిలయబుల్ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, హౌ ట్రూ ఇట్ ఈస్, ఇవన్నీ ప్రూవ్ చేయడానికి మాత్రమే. అయితే 81వ కీర్తన 1వ వచనంలో ఉంది, నాకు బలమై ఉన్న దేవుని నేను ఆనంద గానం చేస్తాను. ఐ విల్ సింగ్ అంటు ద లార్డ్ హూ ఇస్ ఆల్ మై స్ట్రెంగ్త్. నాకు మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయడం. అలాగూ దేవుడు నాకు బలంగా ఉండినాడు. హీ వాజ్ మై స్ట్రెంగ్త్. 18వ కీర్తనలో చూసినప్పుడు రాజు దావీదు మహారాజు అంటాడు కదా, యెహోవా నా బలమా, యు ఆర్ మై స్ట్రెంగ్త్ లార్డ్. నేను నిన్ను ప్రేమించును, ఐ లవ్ యూ మై లార్డ్. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. ఎన్ని నామాలు, నేను 1000 నామాలు చెప్పేటప్పుడు నామాలు చాలా ఇక్కడ నాకు లభ్యమైంది. ఎందుకంటే నేను అనుభవించినాను, ఒక్కొక్క నామం యొక్క శక్తిని నా జీవితంలో అనుభవించినాను. కాబట్టి మరి నాకు ఈ 18వ కీర్తన అంటే నాకు ఐ రిలీషియేట్, నాకు చాలా ఇష్టం. దీంట్లో 29వ వచనంలో ఒకరోజు నేను ఇలాగూ కొద్దిగా కృంగిపోయి ఒక కూడికకి వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు, అంటే అప్పటికే ఒక 5-6 సంవత్సరాలు అయింది సేవ ఆరంభించి, చిన్న ఏజ్, అంటే యంగ్ లేడీగా ఉన్నాను. అక్కడ ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ అవుతుంది, నేను వెళ్ళినాను. అక్కడ నాకు ఏం తెలియదు అసలు, అంటే అమాయకంగా వెళ్ళినాను, బ్యాంకుకు సెలవు పెట్టి అక్కడ వెళ్ళినాను. అప్పుడు ఒక పాస్టర్ గారు
పరిగెత్తుకొని వచ్చాడు నా దగ్గర. వచ్చి అన్నాడు, దేవుడు మీతో ఒక మాట మాట్లాడుతున్నాడు మేడం. మలయాళీ పాస్టర్ ఆయన తెలుగులో చెప్తున్నాడు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. 18వ కీర్తన 29వ వచనం. ఏంటి అని అంటే, నువ్వు దేవుని సహాయం వల్ల గొప్ప కార్యాలు చేస్తావు తప్పకుండా. విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్. అంటే నాకు చాలా ఉత్సాహం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ మచ్ స్పిరిటెడ్ అనమాట. చాలా అద్భుతమైన ఒక అనుభూతి కలిగింది. ఆయన చెప్తున్నాడు అనమాట, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును. అబ్బా, ఎంత అద్భుతమైన వాక్యం. అలాంటి ఇట్లా కృంగిన నన్ను ఒక్కసారి నా శరీరంలో ఉన్న మరి కణాలన్నీ కూడా మరి రివైవ్ అయిపోయింది, ఉజ్జీవింపబడినట్టు అనిపిస్తుంది. వాక్కుకు అంత శక్తి దేవుని వాక్కు. నేను ఎప్పుడు ఆ మాట మర్చిపోను. అవును, దేవుని సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుతాను, అడ్డుల ఆటంకాలన్నీ కూడా అధిగమించిన బలాన్ని పొందుకొని మరి దేవుని కార్యం చేస్తానని ఒక మరి గొప్ప విశ్వాసం నాకు అలా కలిగింది. ఐ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ వెయిటేజ్ టు గాడ్స్ వర్డ్. అంటే దేవుడు నన్ను దర్శనమిచ్చి నిలబెట్టినాడు, కానీ నా సీక్రెట్ ఏంటి, మీ సీక్రెట్ అంటే నేను దేవుని వాక్యాన్ని ఎక్కువగా హత్తుకున్నాను. ఈ రోజు వరకు అంతే. అంటే దేవుని వాక్యమే నన్ను పోషించింది, దేవుని వాక్యం నన్ను బలపరిచింది, దేవుని వాక్యం నా జ్ఞానాన్ని ఇచ్చింది, దేవుని వాక్యం నన్ను నడిపించింది, దేవుని వాక్యం నన్ను కాపాడింది. కాబట్టి ఐ ఓ ఆల్ మై అకంప్లిష్మెంట్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే పునాదిగా ఉండింది. ఒక చిన్న పాట పాడి నేను ముందుకెళ్తాను. ఇది 19th ఎపిసోడ్ ఇది. ఎందుకంటే నాకు చెప్పాలంటే కూడా నాకు కొన్నిసార్లు చాలా దుఃఖం వచ్చేది. ఏ కెమెరా ముందు గట్టిగా ఏడ్చేస్తానేమో అని ఒక అనుమానం ఉండేది. ఎందుకంటే ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఐ కాంట్ విత్స్టాండ్. అంటే అంత గొప్ప దేవుని మహిమను వివరించడానికి మట్టి దాన్ని నాకు ఏమి వీలవుతుంది, మానేస్తానులే ఇంకా. అయినా కానీ కష్టాలు అనుభవించినవి అన్నీ నేను వల్లిస్తే బాగుండదేమో, దేవుని తెలిస్తే చాలు కదా అని. తర్వాత నేను ఒక 10 నెలలు చెప్పలేదు మధ్యలో. తర్వాత దేవుడు నాతో మాట్లాడినాడు. ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా స్త్రీలు చాలా భయపడతారు. దేవుని కొరకు ఒక అడుగు ధైర్యంగా వేయాలంటే వాళ్ళు చాలా సంకోచిస్తారు. మరి పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు ధైర్యం చెడిపోతుంది. అలాంటి వారి కొరకు నా అనుభవం చెప్తే ఎవరన్నా ఒక్కరు, నాకు లక్షలు చూడాలని ఆశ లేదు, చూస్తే మంచిదే. యేసుప్రభుకు 12 మంది శిష్యులే ఉండినారు కదా, సంఖ్యతో పని లేదు. నా ప్రయాసం ఇది చెప్పడం, ఎపిసోడ్ మీ ముందు తేవడం ద్వారా ఎవరో ఒక్కరు జావిచర్యంలాగా ధైర్యం పొందుకుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఒక్కరైనా మరి ఇన్స్పైర్ అయినారంటే దట్స్ మై రివార్డ్. అదే నాకు దేవుడు ఇచ్చే జీతం అనుకుంటాను. నాకు ఇంతమంది ఉండాలి, అంతమంది ఫాలో కావాలని నేనేం కోరాను. అది గట్టి గింజలు, ధాన్యాలు తయారు కావాలి ప్రభు కొరకు. మరి ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడేవారు ఎవరైనా తయారైతే అంతకంటే మించిన భాగ్యం లేదని నేను భావిస్తాను. ఇది 34వ పాట 1000 పాటల పుస్తకంలో. ఇక్కడ మరి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నాకు ఎంత ఇష్టం ఈ వచనం అంటే. నేను ఎంచుకున్న ఈ మార్గం, ఈ దేవుని మార్గం, ఇది పరిపూర్ణమైనది, ఇట్స్ పర్ఫెక్ట్. దీంట్లో ఏ ఇంపర్ఫెక్షన్ నేను చూడలేదు. అంటే ఇది వంకర మార్గమా, టింకర మార్గమా, లేకుంటే దీంట్లో అది ఉంటుంది, ఇది నాకు అనవసరం. దిస్ ద పర్ఫెక్ట్ వే ఐ హ్యావ్ చోజన్. అంటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె ఇద్దరు నుండి తీసివేయబడదు. దేవుడు నా బలమై ఉన్న దేవుడు. అందుకే చిన్న పాట పాడాలని ఆశిస్తున్నాను. ఈ పాట నాకు చాలా శక్తినిస్తుంది. యథార్థమైంది నీ మార్గం. ఆయన మార్గంలో యథార్థత ఉంది. ఆయన మార్గము పరిపూర్ణమైనది. ఆయన మనల్ని నడిపిస్తాడు, మన ద్వారా ఇతరులను కూడా నడిపించగలడు. కాబట్టి పాట పాడి దేవుని గణపరిచినాక ముందుకెళ్తాము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను,
నరకపు పాశములరి కట్టినను వరదవలే భక్తిహీనులు పోర్లిన వరదవలే భక్తిహీనులు పోర్లిన వదలక నన్ను ఎడబాయని దేవా వదలక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను అదిరెను ధరణి భయకంపముచే అదిరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయును జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం నా కాళ్ళను లిడి కాళ్ళగజేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లిడి కాళ్ళగజేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకు అందించి రక్షణ కేడము నాకు అందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుని కార్యము దేవుడు నాకు అప్పగించినప్పుడు దాన్ని శ్రద్ధతో చేయాలనేది నన్ను పిలిచిన మొదటి రోజు నుండి పట్టుదల ఉండేది. అయితే దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 48:10 ఒక మాట, నేను బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు నాకు దేవుని వాక్యంతో అంత పరిచయం లేదు, అంతా ఎక్కడ ఏ వరుస ఉందో కూడా నాకు పెద్ద తెలియదు. అప్పుడు మా జనరల్ మేనేజర్ ఒకసారి నన్ను పిలిచినాడు, స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ పిలిచి నన్ను ఒక ప్రశ్న అడిగినాడు. అప్పుడు నేను సేవలో రాలేదు, జస్ట్ యంగ్ లేడీ ఇన్ ద బ్యాంక్, జస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద బ్యాంక్. అప్పుడు ఒక ప్రశ్న అడిగినాడు. ఆయన అన్యుడు. ఆయన అన్నాడు ఏంటంటే, జాయ్ మేడం, ఒక వాక్యం ఉంది కదా మీ పరిశుద్ధ గ్రంథంలో, మీ బైబిల్లో ఒక మాట ఉంది, అది ఎక్కడుందో చెప్పగలుగుతామని. అది ఏంటి అని నేను అడిగిన. అప్పుడు ఆయన అన్నాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవును గాక, కర్స్డ్ ఇస్ ద మ్యాన్ హూ నెగ్లెక్ట్స్ గాడ్స్ వర్క్ అని ఒక మాట ఉన్నది బైబిల్లో. అది ఎప్పుడో నేను చిన్నతనంలో విన్నాను. అది ఎక్కడుందో అంటే అప్పుడు ఆ దినాల్లో మరి అంటే ఇంటర్నెట్ కానీ బ్రౌజింగ్ కానీ వెంటనే మనము గూగుల్ పోయి వెతకడం అది లేదు కదా. అప్పుడు నేనేం చేస్తానంటే, అయ్యో ఇప్పుడు ఒక అన్యుడైన యజమానుడు అడిగినప్పుడు మరి నాకు ఈ వాక్యం ఎక్కడుందో చూపెట్టు ప్రభువా, నాకు తెలియదు, మరి ఆయన అడుగుతున్నాడని నేను నిజంగా పోయి వెతికినా అనమాట ఆ మాట, ఆయనకు అది తీసి చూపెట్టాలని.
అది వెతకగానే నాకు దొరికింది. మరి జెరెమియా 48:10 అన్నాను. ఐ వాజ్ జస్ట్ సర్చింగ్, బైబిల్ బ్యాగ్ నుండి తీసినాను, చూస్తే ఉన్నది, అది దొరికింది. అప్పుడు ఆయన చాలా సంతోషపడి, ఆర్ యూ సో పర్ఫెక్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. నాకు అసలు ఏం తెలియదు. ఆయన ఏమన్నాడంటే, అబ్బా జాయ్ మేడం, నువ్వు ఇంత పర్ఫెక్టా, నేను అడగగానే వాక్యం తీసి ఇచ్చినావు కదా. అది నాకు దేవుడు చూపెట్టినాడు, ఎందుకంటే నన్ను దేవుడు కాపాడినాడు ఆ పరిస్థితి నుండి. అదేమో వెతకగానే వచ్చింది చెప్పినాను. అలాగూ అంటే నేను ఎందుకు ఆ మాట చెప్పినానంటే, నాకు అది బాగా నా మైండ్లో కుదిరిపోయింది. ఏంటంటే ఇంప్రింట్ అయిపోయింది. దేవుని కార్యం అశ్రద్ధ చేయకూడదు. దేవుడు పిలిచినాడు, దేవుడు చేయి పట్టుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు. మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. ఆయన చేయలేని ఏ కార్యం లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇలాంటి ఒక గొప్ప పునాది నాకు మరి సేవలో కలిగిందని చెప్పాలి. ఎందుకంటే ఐ నెవర్ యూస్ టు అది అల్లాటప్పగా తీసుకోలేదు నేను. ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, ఒక కూడిక ఉంది, ఒక ప్రసంగం ఉందంటే నా సాయశక్తులు దాని కొరకు ప్రయత్నం చేశాను. అది దేవుడు మరి నాలో చూసి నన్ను చాలా ఆశీర్వదించినాడనే చెప్పాలి. అంటే చాలామంది పిలుపు ఉంటుంది కానీ దాన్ని లెక్క చేయరు. పిలిచిన సేవలు అశ్రద్ధ చేస్తూ ఉంటారు, లేక అది చాలా ఈజీగా తీసుకుంటారు. మరి అలాంటి అశ్రద్ధ చేస్తే శాపం అని ఆ మాట నన్ను చాలా కదిలించింది. అంటే కర్స్డ్ ఈజ్ ద ఫెలో, కర్స్డ్ ఈజ్ ద మ్యాన్ హూ డస్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్స్ వర్క్. సో యెహోవా కార్యం అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు. అయితే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మీకు తెలుసు, మీరు వింటూనే ఉన్నారు. అలాగూ మరి నేను ముందుకు వెళ్తున్నప్పుడు చాలా మరి ఇట్ వాస్ ఎ రఫ్ రోడ్. నేను చెప్పాలి కదా, అది సునాయసంగా లేకుండిందని నేను ఎన్నో పర్యాలు చెప్పినాను. కానీ ఈరోజు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎంత అద్భుతంగా నా చెయ్యి పట్టుకొని నడిపించినాడు. యెషయా 48:17 వచనంలో ఒక మాట ఉంది కదా. నేను చాలా వాక్యాలు చెప్తాను, ఎందుకంటే ఈ వచనాలు, ఈ వాక్యాలు అన్నీ నన్ను చాలా స్థిరపరిచింది దేవునిలో. అందుకే మీరు అది నోట్ చేసుకోండి, మీ జీవితానికి, మీ సేవకు కూడా పనికొస్తుంది. 48 ఐషియా 17th verse, 48 యెషయా 17. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించదును. నాకు అసలు త్రోవ లేదు, దిక్కు లేదు, దశ లేదు, ఏం చేయాలన్నా కూడా తెలియదు. దర్శనం మాత్రం పొందుకున్నాను. హౌ టు డూ ఐ డు నాట్ నో. అప్పుడు ఈ మాట నాకు దేవుడు అనుగ్రహించినాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను. పిలిచిన దేవుని నేను కదా. ఐ విల్ బీ యువర్ మెంటర్, ఐ విల్ బీ యువర్ గైడ్, ఐ విల్ బీ యువర్ టీచర్, ఐ విల్ టీచ్ యూ ద వే యూ షుడ్ గో. నువ్వు ఏ మార్గము ఎలాగ అడుగులేయాలన్నా నేను నీకు బోధిస్తాను. నాకు చాలా ధైర్యం కలిగింది. తర్వాత మరి ఈ మాట చాలా నాకు పనిచేసింది, దేవుని స్తోత్రం. తర్వాత దేవుడు అడుగు అడుగున కూడా తన మాటను మరి నాకు వినిపించడం. అంటే కూడా వాక్యంలో ఉంది కదా, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన వెనుక నుండి మీ చెవులకు ఒక శబ్దం వినబడుతుంది, ఇదే త్రోవ, దీనిలో నడుచుకోండి, ఇదే త్రోవ. అంటే గాడ్ విల్ డెఫినెట్లీ మేక్ హిజ్ వర్డ్ హియర్. అంటే ఆయన నా చెవులకు ఆయన మాటలు వినబడేది. హీ యూస్ టు గివ్ సచ్ గైడెన్స్ అనమాట. అంత అద్భుతమైన రీతిలో దేవుడు నన్ను నడిపించినాడు. తర్వాత నాకు కొన్ని వాక్యాలు చాలా పనిచేసింది. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు తన దాసులకు తన హస్త బలము చూపెడతాడని ఒక మాట. అంటే ఇది ఆదిమ దినాల్లో నేను చూసినాను, అదంతా అతికించి దాన్ని స్వాధీనం చేసుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకవేళ భద్రపరచకుంటే నేనేం చెప్పలేకపోయేదాన్ని. కానీ నాకు అథెంటిసిటీ ఉంది. చూడండి ఎంత ప్రూఫ్ ఉన్నది నా దగ్గర. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా రాసి పెట్టడం, తర్వాత మరి దాన్ని చదువుకోవడం, తిరిగేయడం, రివైజ్ చేయడం, అలాగూ నా విశ్వాసం చాలా పటిష్ఠితమైందని చెప్పాలి. యెషయా 66:14 ఒక మాటను చూడండి. ఐషియా 66:14 verse, యెరూషలేములో మీరు ఆదరింపబడతారు, మీరు చూడగా మీ హృదయం ఉల్లసించు, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడు. ఈ వాక్యం కూడా నాకు చాలా పంచింది. నేను ఆయన దాసురాలను, నేను నా సేవకు పిలిచినాడు. దేవుడు తన హస్తబలం నాకు చూపెడతాడు. హిస్ మైటీ హ్యాండ్ విల్ లీడ్ మీ. అంటే నాకు ఎంత విశ్వాసం కలిగేది. నేను ఎందుకు భయపడాలి? మీకు చెప్తే మీరు అంటే నేను చాలా చెప్పలేనని ముందే చెప్పినాను కదా. చాలా కొంతమంది బాగా మరి ఇబ్బంది కలుగజేసినారు నాకు. అవన్నీ చెప్తే వాళ్ళకు కూడా మనసు బాధ కలుగుతుంది, కానీ నేను చెప్పను. చాలా ఇబ్బంది కలిగజేసినారు.
ఈరోజు నాకు చాలా కొంతమంది గుర్తొచ్చింది. వాళ్ళు అసలు ఇప్పుడు భూమి మీద లేరంటే మీరు నమ్ముతారు? అసలు లేరు, పత్తలేదు. నీతో వాదించువారు మాయమై నశించేదరని వాక్యంలో అది అక్షరాల నేను చూసినాను అనమాట. అంటే హస్తబలం, దేవుని హస్తం అంటే మాటను, దేవుని హస్తం ఏంటి? భూమికి పునాదులు వేసి నక్షత్ర రాశులను పరిచి ఆకాశ వైశల్యాన్ని పరిచి నక్షత్ర రాశులను అమర్చిన గొప్ప హస్తం, నిన్ను నన్ను నిర్మించిన హస్తం అది. ఆ హస్తబలం తన దాసులకు ఉంటుందంటే అంటే వీ షుడ్ నాట్ ప్లే విత్ గాడ్ సర్వెంట్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే దేవుని సేవకులతో అభిషక్తులతో ఆటలాడడం చాలా ఖరీదైనదని తెలుసుకోవాలి. అంటే వీఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్ అన్నమాట. అలాగూ నా జీవితంలో నేను అనుభవించినాను. అంటే ఐ కుడ్ సీ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లిటరల్. అంటే ముమ్మాటికి దేవుని వాక్కు సత్యం అని గ్రహించడం, అది నా జీవితంలో ఒక విధానంగా మారిపోయింది. అలాగే ఏషియా 49:25 యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడదురు, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేది, నీ పిల్లలను నేనే రక్షించేదాం. ఇవన్నీ అంటే నాకు చాలా శక్తినిచ్చింది. నీ పిల్లలను నేను రక్షిస్తానన్నాడు, ఇంకెందుకు నేను బాధపడాలి? అంటే మీకు చెప్పినాను కదా, సేవ ఆరంభంలో అట్లా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అయితే అప్పుడు పిల్లల భవిష్యత్తు ఏంటి? పిల్లలకు మరి ఆ భవిష్యత్తు ఎలాగో, వాళ్ళ చదువులు ఎలాగో, నేను ఇలాగూ నిమగ్నం అయిపోతే ఎలాగని చాలా ఇబ్బందులు. ఇక మీకు అది తెలుసుకోవాలి మీరు అంతే. అప్పుడంతా దేవుడు తన వాగ్దానాలు ఇచ్చి నీ పిల్లలను నేను రక్షిస్తాను, నానా మాటలు వినాల్సి వచ్చింది. అప్పుడు నీతో ఎవరైనా పెట్టుకుంటే అంతే సంగతులు అయిపోతుంది. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తాను. ఇవన్నీ చాలా జీవపు వాక్యం, జీవపు మాటలు. అందుకే కదా నేను ఈ మాటలంతా నాకు జీవాన్ని ఇచ్చింది కాబట్టి టీవీ పరిచర్యకు జీవపు మాటలను పెట్టడానికి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినాడు. ఎంతోమంది ఇప్పుడు సాక్ష్యాలు చెప్తారమ్మా, టీవీలో మీ వాక్యం విన్న తర్వాత నాకు జీవం వచ్చిందమ్మా, నేను బ్రతికి బయటపడ్డానమ్మా, నేను ఆత్మహత్య తలంపుల నుండి విడిపింపబడినాను. ఇది జీవాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. అది నా మాట కాదు కదా, నిత్య జీవపు మాటలు గలవాడు ప్రభు, ఆయన మాటలు నేను వల్లిస్తున్నాను అంతే. పేతురు అంటాడు యేసు ప్రభుతో, నిత్య జీవపు మాటలు గల నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలదాం? అంటే యేసయ్య చెప్పే ప్రతి మాటలో జీవం ఉంది కనుక ఇలాంటి జీవపు మాటలు నన్ను చాలా బ్రతికించిందని చెప్పాలి. తర్వాత ఏదన్నా ఒక కార్యం ఆరంభించాలి, ఒక కార్యక్రమం అంటే మొదట మనం సెకండ్ సాటర్డే మాత్రమే ఉండింది. నాకు దేవుడు దర్శనం ఇచ్చిన దినాల్లో నెలకు ఒక్కటే కూడిక, అది సాయంకాలం 4 నుండి 6. ఆ 2 గంటల కూడికకు నేను నెలంతా ప్రయాసపడేది. మీరు నమ్ముతారో లేదో, హోల్ మంత్ ఐ యూస్ టు స్ట్రగుల్ హార్డ్ ఫర్ దట్ 2 hours మీటింగ్. అది సెకండ్ సాటర్డే 4 అది కూడా బ్యాంక్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఏం చేయాలి, ఒక మీటింగ్ కూడిక అందరిని పిలవాలి, మరి ఆర్గనైజ్ చేయాలంటే అంత నెలంతా నేను శ్రమించేదాన్ని. ఇప్పుడు చిటికేస్తే మీటింగ్ ఒక పిలుపుకే ఎంతో జనం వచ్చేస్తారు, కానీ ఆ దినాల్లో అంత పరిశ్రమ మరి పెట్టుబడిగా పెట్టినాను. అప్పుడు మరి ఆ మీటింగు సరిగ్గా జరుగుతుందా, ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. అప్పుడు దేవుడు నన్ను బలపరిచిన మాటలు ఏంటంటే, దేవుడు ఒక కార్యము మరి తన దాసులకు అనుగ్రహించినప్పుడు దాన్ని ఎవరు కూడా రద్దుపరచలేరు అని దేవుడు నాతో మాట్లాడినాడు. యెషయా 14:26-27 నేను చదువుతాను. యెషయా 14. అంటే కొన్నిసార్లు మీతో దేవుడు ఏదైనా పని చెప్తాడు, మీరు చేయడానికి ఏం సంకోచించవద్దు. ఎందుకంటే దేవుడే మీతో ముఖాముఖిగా లేక స్వరం వినిపించి గైడెన్స్ ఇచ్చినప్పుడు తప్పకుండా దేవుడు ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ కూడా ఇస్తాడు, స్ట్రెంగ్త్ ఆఫ్ హార్ట్ ఇస్తాడు, నీ గుండెకి బలం ఇస్తాడు, మందికి బలం ఇస్తాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు ఆ కార్యాన్ని చేయడానికి. మనం ఎప్పుడు కూడా ఒక అడుగు వెనకేయకూడదు, ఎప్పుడు ఒక అడుగు ముందుకేయాలి, ఎందుకంటే దేవుడు తోడు ఉంటాడు కాబట్టి. ఈ మాట చూడండి, యెషయా 14:27. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించున్నాడు, రద్దుపరచగల వాడెవడు? బాహు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? ఇది చాలా పని చేసింది నాకు. దేవుడే ఒక పనిని మరి మనకు అప్పగించినప్పుడు దాన్ని కాకుండా చేయడానికి ఏ మానవునికి వీలవుతుందండి? దేవుడు ఒక దర్శనం ఇచ్చి ఒక పురుషుని కానీ ఒక స్త్రీని నిలబెట్టిన తర్వాత దేవుని తలంపులు రద్దు చేయడానికి కానీ ఆయన బాహువును తిప్పివేయడానికి కానీ ఎవరు వశం కాదు. అందుకే ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి.
యూ జస్ట్ కీప్ ఆన్ రైటింగ్ దీస్ వర్సెస్. ఐషియా 14:27 సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించున్నాడు. ఇట్స్ అ లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. ఒక పోలీసు అని కాకి యూనిఫామ్లు చూస్తేనే భయపడుతుంది అందరూ జనాలు. మనము నమ్మిన దేవుడు సైన్యములకే అధిపతి అగు దేవుడు. ఆయన సెలవిచ్చే మాట ఏంటంటే, ఆయన నియమించిన కార్యాన్ని రద్దుపరచగలవాడేవాడు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. విచ్ ఫ్రెయిల్ మ్యాన్ ఆర్ విచ్ మైటీ మ్యాన్ క్యాన్ వైప్ అవే దట్. అంటే అది వ్యానిష్ చేయడానికి, అది లేకుండా చేయడానికి ఏ మానవునికి సాధ్యమవుతుంది? బాహు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడేవాడు. ఎవరికి సాధ్యమవుతుంది దాన్ని త్రిప్పివేయడానికి? అది కనుక దేవుడు ఉద్దేశించిన కార్యాలన్నీ కూడా మరి దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. యోబు గ్రంథంలో నేను ఆ మాట చదివినాను. యోబు 42:2 ఆ మాట ఉంది చూడండి. దేవుడు ఉద్దేశించిన కార్యాలన్నీ కూడా జరుగుతాయి. అదొక నరుడు అడ్డగించినంత మాత్రాన జరగకుండా ఉండదు. యోబు 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవా, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. యోబు అంటారు, ఇప్పుడు తెలుసుకున్నా. 42వ అధ్యాయంకి వచ్చినప్పుడు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే, దేవుడు సమస్తం చేయగలడు, సమస్త క్రియలు చేయగలవు. నీవు అనుకున్న కార్యాలు ఎప్పుడు కూడా అవి కాకుండా ఉండలేవు. నువ్వు ఉద్దేశించిన ఏ కార్యం కూడా నిష్ఫలం కాదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. 41 అధ్యాయాలు కష్టపడ్డాడు యోబు. 42వ అధ్యాయంలో జ్ఞానోదయం అయింది. ఎస్, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. వాట్ గాడ్ ఇంటెండ్స్ నో వన్ క్యాన్ చేంజ్ ఇట్ అని ఆ మాట. కనుక నేను ఒంటరిగా అడుగు పెట్టినప్పుడు అంటే ఇబ్బందులు తప్పకుండా ఉంటుందండి. ఒక బండికి 2 ఎడ్లు కట్టడం ఎట్లుంటుంది, ఒక ఎద్దు దాన్ని లాక్కొని పోవడం ఎట్లా ఉంటుంది, దాన్ని చెప్పే మీకు పెద్ద దాన్ని వివరించే అవసరం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలామంది భార్యాభర్తలు సేవ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉందో మనకు తెలియదు, కానీ ఇద్దరు చేస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది. కానీ మరి ఇద్దరు చేసిన సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారేమో మనకు తెలియదు. ఇప్పుడు ఒంటరిగా చేసినందుకు నాకు సమస్యలు లేవు, సమస్యలు ఉన్నవని లేవని నేను చెప్పలేను. ఎవరి భారం వారికి ఉంటుంది తప్పకుండా. కానీ నాకైతే మరి ఐ హ్యాడ్ టు షోల్డర్ ఎవ్రీథింగ్ కదా. అన్నీ కూడా ఒక్క భుజాల మీద పెడుతున్నప్పుడు తప్పకుండా బరువు ఎక్కువనే ఉంటుంది కదా. మరి నీ ప్రక్కన ఎవరు ఉండినారంటే, నేను ఒకసారి ఒక సహోదరికి అన్నాను, అమ్మా 2 ఎడ్లు కలిసి బండి లాగాలి కదా అంటే, నేనన్నా మేము 2 ఎడ్లు అండి, మేము కూడా 2 ఎడ్లు. ఎవరు మీరు ఒంటరిగా ఉన్నారు? నేను ఒంటరిగా ఎప్పుడు ఒంటరితో నాకేం చేసేది ఇంత పెద్ద పని చేయడానికి? నా ప్రక్కన ప్రభు ఉన్నాడు, నీకు కనబడతలేడేమో. నా ప్రక్కన ప్రభు నిలిచి మరి నాకు సహాయపడకుంటే నేను ఎలా చేస్తాను? అందుకే ఐ ఓ ఆల్ గ్లోరీ టు గాడ్. అందుకే ప్రభుకే నేను ఎప్పుడు మహిమ ఘనత చెల్లిస్తాను. ప్రక్కన ప్రభు ఉన్నందుకు నన్ను పూర్తిగా అర్థం చేసుకో. ఒకవేళ ప్రక్కన ఒక మానవుడు ఉంటే నన్ను మరి ఎన్ని పాటలు పడేదాను. ప్రక్కన ప్రభు ఉన్నందుకు, నన్ను నిర్మించిన ప్రభు, నన్ను సృజించిన ప్రభు, మరి నా అవకతవకలన్నీ ఎరిగిన ప్రభు, నన్ను మిక్కటంగా ప్రేమించిన ప్రభువే నా ప్రక్కన ఉంటే ఇక నాకేం, మేము ఒక్కరంగా ఇద్దరం అని నేను చెప్పిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాగూ ఈ యొక్క పయనంలో చాలాసార్లు అనారోగ్యానికి నేను గురైనాను. అనారోగ్యానికి గురైనప్పుడు కొన్నిసార్లు నేను మరణిస్తానేమో అనే మరణ పంచుల వరకు వచ్చినాను. ఎందుకంటే ఒక 9 సంవత్సరాలు నేను హైపర్ థైరాయిడ్తో బాధపడినా. 100 కిలోల బరువు ఉండేది. నేను ఆఫీస్లో బ్యాంక్లో పనిచేసినప్పుడు మై వెయిట్ వాజ్ 100 kg. ఆ 100 kg వెయిట్ తోటి నేను పరుగులేదాన్ని, చాలా స్పీడ్గా పనిచేసేదాన్ని. స్పీడ్ ఇంట్లో పని, ఇప్పుడు ఇంట్లో మన పనులను పెట్టుకుంటే వాళ్ళు ఇలాగ మెల్లగా చేస్తుంటే ఎక్కడ లేని చిరాకు అనిపిస్తుంది నాకు. ఏంటిది, మేము ఎన్ని పనులు చేసినాం మేము. అందరూ అనేది 8 చేతులు అన్నీ ఇంటి పని అంటే మాకు ఫాస్ట్గా చేసే అలవాటు. ఈ దినాల్లో మరి అది నిజంగా చురుకుగా ఉండటం చాలా గొప్ప భాగ్యం అని చెప్పాలి. బైబిల్ మాట అంటుంది. చురుకుతనం లేదు ఈ దినాల్లో స్త్రీలకు చూసినప్పుడు. కానీ మా దినాల్లో మేము అనేక పనులు చేసేది, ఇంటి పని, బయట పని, బ్యాంక్ పని. ఇప్పుడు సణుగుతూ గుణుగుతూ కాదు, వీ హ్యాడ్ టు డూ, బికాజ్ ఏదో పెద్ద పరిచర్య ఇచ్చినాడు. మరి ఇల్లు మరడిపియాల, బ్యాంక్లో ఉండాలంటే అది చాలా చాలా దేవుని సహాయం కావాలి.
మరి అలాగూ నేను 9 సంవత్సరాలు హైపర్ థైరాయిడ్తో కూడా బాధపడి చాలా 100 కిలోల వెయిట్ 25-30 కిలోలు ఒక్కసారి డౌన్ అయిపోయాను. మీరు టీవీలో అయినా నేను టీవీ పరిచర్య ఆపలేదు. 2007లో ఆరంభించిన టీవీ పరిచర్య మధ్యలో 9 సంవత్సరాలు ఐ వాజ్ సిక్. టీవీలో మీరు చూసి ఉండొచ్చు, చాలా బలహీనంగా అయినా నేను మానలేదు, దేవుని వాక్యం ప్రకటిస్తూ పోయాను. గొంతులో ఊపిరినంత వరకు నేను చేస్తాను. చాలామంది అన్నారు ఇంత బలహీనంగా అయిపోయినారంటే, అయ్యో మరి నాకు అనేకమైన పాఠాలు ఆ బలహీన దశలో దేవుడు నేర్పించినాడు. దేవుడు ఎప్పుడు కూడా అనాలోచితంగా తన బిడ్డల పట్ల ఏ పని చేయడు. ఎందుకంటే ఒక మార్గం నుండి తీసుకొని వెళ్తున్నాడు అనమాట. చాలా ట్రైనింగ్ ఇస్తాడు. అప్పుడు నాకు అంత బలహీన దశలో అసలు రోగుల కొరకు ప్రార్థన చేసే భారం ఇచ్చినాడు దేవుడు. మరి ఆ దీన దశలో దేవుడు మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి ఒక ప్రార్థన మరి ఆ యొక్క తరబీదు నాకు ఇచ్చినాడు. ప్రేమ జాలిగల మనసు ఇచ్చినాడు, కనికరం గల హృదయం ఇచ్చినాడు, మెత్తగా చేసినాడు అనమాట. దేవుడు నన్ను మెత్తగా చేసినాడు. నేను అన్నిట్లా మరి అన్ని ఎక్విప్డ్గా రాలేదు సేవలో. ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్కటి ప్రభు నాకు నేర్పిస్తూ ఉంటాడు. అలాగే నాకు తరబీదు ఇచ్చినాడు. అయినా థైరాయిడ్తో నేను చనిపోతాను అనుకున్నాను. మా బ్రదర్ పాస్టర్ అబ్రహం గారు ఒక దర్శనం చూసినారు. మా అన్నలు ఇద్దరు కూడా నా మీద థైరాయిడ్ వచ్చింది కదా పాపం, థైరాయిడ్ వచ్చి వాళ్ళు చాలా ప్రార్థన చేసినారు. మా అన్నగారు ఒకసారి నాకు ఫోన్ చేసి, మా అక్క కూడా ప్రార్థన, అంటే సిబ్లింగ్స్ కదా మేము, ఎలాగైనా వాళ్ళ కనికరం ఉంటుంది. అరే ఆమె ఇంత కష్టపడుతుంది, ఇంట బయట బ్యాంకు మరి పరిచర్య, థైరాయిడ్ వస్తే ఎలాగని అందరు కుటుంబంలో ప్రార్థన చేసినారు. అయితే పాస్టర్ అబ్రహం గారు ఒకసారి నన్ను పిలిచి, జాయ్ నీకు మాత్రం ఏ రోగం నీకు ఏ హాని చేయదు, దేవుడు నాకు కలలో చూపెట్టినాడు. నీవు ఒక సింహాన్ని మరి పట్టుకొని నడుస్తున్నావు, నేను చూసినాను. ఆ సింహం బలంగా ఉన్నది. ఆయన నువ్వు భయం లేక కుక్కను పెట్టుకొని వాకింగ్ పోయినట్టు ఆ సింహాన్ని పట్టుకొని నడుస్తావు అని చెప్పినాడు. నాకు చాలా సంతోషమైంది. నాకు అలాంటి హీరోయిజం అంటే చాలా ఇష్టం. అరే సింహం నా మాట వింటే ఇంకేమున్నది. అది ఆయన ఏమన్నాడంటే, సింహం నీ కంట్రోల్ ఉన్నది, అది నువ్వు ఎట్ట చెప్తే అట్ట వింటుందా. అయితే నాకు నేను అదే ఒక సింహం పటం తీసి దర్శనం డైరీలో మరి ఒక చిన్న బొమ్మేసి నేను పట్టుకున్నట్టు, అది ఎందుకంటే ఒక దైవజనుడు చూసిన దర్శనాన్ని నేను పోగొట్టుకోవద్దు కదా. అలాగూ ఆ థైరాయిడే ఒక సింహమా లేకుంటే ఇంకేంటో మరి. మొత్తానికి ఐ వాజ్ ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సిట్యుయేషన్. ఆ పరిస్థితి మీద నాకు అధిగమించిన శక్తిని దేవుడు అనుగ్రహించినాడు. 9 ఏళ్ళు అయిన తర్వాత దేవుడు నన్ను మీకు చాలాసార్లు సాక్ష్యంలో చెప్పిన, మందు పడేసినాను, దేవుని మీద ఆనుకున్నాను. ఆ మందు జీవితాంతం మింగాలంట, థైరాయిడ్ మందు. నేను మింగనా నన్ను దేవుని దగ్గర, నేను నీ దాసురాలు, నీ పని చేస్తున్నా, నేను ఈ మందు మింగడం మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ నాకు వద్దు, నువ్వు నన్ను స్వస్థపరచాలంతే అని పట్టుబట్టి ప్రార్థన చేసి ఆ మందులను పడేసిన. మీరు అలా చేయకండి, అది నా విశ్వాసం, నా వ్యక్తిగత సంబంధం దేవునితో. అయితే పడేసినాను. దేవుని స్తోత్రం. డివైన్ హీలింగ్, సూపర్ న్యాచురల్ హీలింగ్ ఏంటో నేను చెప్తాను. ఐ కెన్ టెల్ ఈవెన్ ద డాక్టర్స్. ఇది ఎవరైనా డాక్టర్స్ ఈ నా అనుభవం వింటే కూడా వాళ్ళతో నేను ముఖాముఖిగా చెప్పగలను. మీరిచ్చిన మందులు ఒక ఎత్తు అయితే, దేవుడు వెన్ గాడ్ ఇంటర్వీన్స్ హీ కెన్ హీల్ ఎనీ పర్సన్. అది నా జీవితంలో అనుభవం. అది వాట్ ఎవర్ మే బీ ద డిజీజ్. ఇది మంచిగా వినండి, దేవుని దాసురాలు నేను ఆత్మతో చెప్తున్నాను. నీకు ఏ రోగం వచ్చినా ఆయన బాగు చేయగలడు, ఏ రోగం వచ్చినా బాగు. ఎందుకంటే ఆయన పేరే స్వస్థపరచు యెహోవా రాఫా. అంటే ఆయన స్వభావాల్లో అట్రిబ్యూట్స్లో ఒకటి హీలింగ్, అది మర్చిపోదు. మనకు నమ్మకం లేకుండా పొందుకోలేదాం, కానీ వెన్ ఐ ట్రస్టెడ్ గాడ్ దట్ హీ విల్ హీల్ మీ ఆఫ్ థైరాయిడ్. ఎందుకంటే థైరాయిడ్ వస్తే మీకు తెలియదు, హైపర్ థైరాయిడ్ అంటే చాలా డేంజర్. ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, అన్నీ ఇన్యాక్టివ్ చేసేసింది. మరి డాక్టర్ చెప్పినారు, మీరు వేసుకున్న మందులు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందు నాకెందుకని చెప్పి పడేసినాను. బాధతో మోకరించినాను, ప్రార్థించినాను, ఒక చిన్న బుక్ రాసినాను. దైవిక స్వస్థతని పరిశుద్ధ గ్రంథం నుండి కోరి 100 వాగ్దానాలు సమకూర్చి మరి స్వస్థత గురించి ఒక ప్రసంగం కూడా రాసి, ఆ చిన్న పుస్తకం అది ఆఫీస్లో ఉంటుంది, మీరు చూడండి. అది రాయడం ద్వారా నాకు విడుదల వచ్చేసింది అనమాట. మళ్ళీ డాక్టర్స్ నన్ను, ఇక్కడ ఒక లంప్ ఉండిందండి, ఇక్కడ ఒక గడ్డ, ఒక నిమ్మకాయ అంతా ఉండింది, అది కనబడొద్దని నేను హై నెక్ బ్లౌజెస్ వేసేది. అరే ఏదో నిమ్మకాయలాగా ఇది, మళ్ళీ ఇది కొబ్బరికాయలాగా అవుతుందేమో అని ఒక భయం కూడా ఉండేది నాకు.
ఇది కనబడొద్దని హైనెక్ బ్లౌజ్ వేసుకొని వాక్యం చెప్పేదాన్ని. కానీ అద్భుతం ఏంటంటే దేవుడు నన్ను ముట్టి బాగు చేస్తే చూడండి ఎక్కడన్నా ఉందా అని, అస్సలు లేదండి, అసలు గడ్డ లేదండి. అప్పుడు డాక్టర్ అన్నాడు ఇదేంటి, ఇది ఉండింది కదా, ఇది ఎట్టపోయింది అంటే నేను అన్న కన్నీళ్ళతో ప్రార్థన చేసినాను డాక్టర్. నేను కూడా ఆయన ఒక మరి నాన్ క్రిస్టియన్, ఆయన ఐ టు బిలీవ్ బట్ హౌ కెన్ దిస్ మిరకల్ హ్యాపెన్, బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్ కదా. ఆయన చూసినాడు, మరి ఫోటో తీసుకున్నాడు, అంతా చేసినాడు, ఆయననే లేదు అంటే నమ్మలేకపోతున్నాడు. ఇది ఏమిటి, ఎక్కడో ఉంటుందండి మీ శరీరంలో, అది ఎక్కడో దాగి ఉంటుందా అని. నేను కావాలంటే మా ఫ్రెండ్స్ ఉన్న 4 సర్జన్స్ తోటి మేము డిస్కస్ చేసి అది ఎక్కడ పోయింది అది నిన్న మీరు ఎక్కడ అది మాయమైపోయింది అంతే, దేవుడే తీసి పారేసినాడు, మీరు వెతికినా దొరకదని చెప్పినాను. దేవుని స్తోత్రం. టోటల్ హీలింగ్ అవుట్ ఆఫ్ థైరాయిడ్. ప్రైజ్ బీ టు గాడ్. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంటే సిలువలో తాను కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల ఉందని నమ్మాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకు విడుదల ఉందని నమ్మాలి. నేను నమ్మక చొప్పున నీకు కలుగుతుంది, దానికి నేనే సాక్షి. తర్వాత మరి ఆరంభ దినాలు అంటే మరి సేవ ఆరంభమైనాక ఇక నేను స్వస్థత గురించి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. అయితే శిలువ ధ్యానాలు చాలా మొండిగా చేసేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని 50 రోజులు, మరి 40 రోజులు ఉపవాసంతో ప్రసంగాలు చేసేదాన్ని. 3 పర్యాయములు 50 రోజులు నేను ఉపవాసంతో వాక్యం ప్రకటించినాను. మరి టోటల్ ఫాస్టింగ్ కూడా చేసినాను, ఏమి పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి ప్రసంగాలు చేసినాను. అంత మొండి అనమాట చాలా. అలాగ మరి గట్టి నిర్ణయంతో చేసేది. మా వారు చర్యన్ గారు చాలా బాధపడేది, భయపడేది, అసలు ఏంటి చనిపోతుందేమో, మరి ఇంత తీవ్రంగా ఏంటి సేవ చేయొచ్చు కానీ మరి ఇదేం మొండితనం అని ఆయనకు బాధ కలిగేది. మరి అయినా కానీ నేనేమి దేవుని పట్టుకున్నాను కాబట్టి వదలకుండా గట్టిగా దైవ కార్యాలు చేసుకుంటాను. దేవుడు అంతా నన్ను కాపాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో నా భక్తి ప్రకటించడానికి కాదు, మన ప్రేమను దేవుడు అర్థం చేసుకుంటాడు. హౌ ఐ లవ్ గాడ్ అండర్స్టాండ్ మీ. అసలు నేను మరి ఈ మార్గంలో రావడం అద్భుతం. మీకు తెలుసు, నేను చాలాసార్లు నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. మళ్ళీ దేవుని ఇట్లా హత్తుకోవడం, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం, మరి గట్టిగా ఆయన ఇచ్చిన పనులను హత్తుకొని చేయడం, ఇదంతా ఒక అద్భుతం అని చెప్పాను నేను. మరి నాకు ఏ కీడు రాకుండా దేవుడు ఇంతవరకు కూడా కాపాడినాడు. మరి ఒకరోజు శిలువ ధ్యానాలు అవుతుంది అండి, మరి 40 రోజుల శిలువ ధ్యానాలు కూడికలు. ఒక 25వ రోజు ఎందుకో కొద్దిగా నాకు ఇట్లా ఏంటో సమ్ ఫీలింగ్ వచ్చింది గొంతులో. నేను అద్దం పెట్టి నోరు తెరిచి చూస్తే ఒక రేగి పండు అంత తెల్లగా ఒక గడ్డ ఉండింది గొంతు లోపల. ఇది ఏంటి ఇలాగూ, నాకు చాలా భయమైంది. నేనేం దేవుణ్ణి కాదు కదా, నేను ఒక మానవురాలు, భయపడ్డా. నేను ఏంటి తెల్లగా రేగి పండు అంత గడ్డ ఉంది, ఇదేమవుతుందో ఏమో, నాకేమో స్వరం కావాలి. నేను ఎప్పుడు ఈ స్వరం కూడా నేను అడిగి పొందుకున్నాను, అది మీకు చెప్పాలి. నేను ఈ స్వరం ఇప్పుడు మీరు వింటున్న స్వరం, చాలామంది అంటారమ్మా మీ వయసు తగినట్టు స్వరం కాదు, మీ స్వరం చాలా యంగ్గా అనిపిస్తుంది, మీరేమో వయసుకు వచ్చినారు. అది అడిగి పొందుకున్నా, అది ఎట్నే ఉంటుంది చూడండి. దేవుడిచ్చినవి అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి కదా, దేవుడిచ్చినవి అన్నీ సంపూర్ణమైన బహుమానం. అయితే ఈ స్వరం కొరకు నేను అడిగి పొందుకున్నాను, నేను ఏడ్చి ప్రార్థన చేసినాను. అయితే ఈ స్వరం పోతుందేమో, ఈ గడ్డ వచ్చిందని ఒక పెద్ద ఆందోళన వచ్చింది. మళ్ళీ ఇంకా 20 రోజులు నేను శిలువ వర్తమానాలు అందించాను. ఈ భయంతో నేను ఏ విధంగా చూడండి, దేవుడు ధైర్యం ఇస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో భయపడద్దు అంటే వట్టి మాటలు అనుకున్నారు మీరు. దేవుడు భయపడొద్దు అంటే భయపడొద్దు, అంతే. భయపడొద్దు అన్నాడు, నువ్వు క్యారీ ఆన్ అన్నాడు. ఆ రోజు అద్దం చూసిన తర్వాత నేను మిగిలిన 25 రోజులు అద్దం చూడలేదు. చూస్తే భయం అవుతుంది నాకు, అద్దం పడేసిన పక్కన దేవుడు ఉన్నాడు నాకు అని చెప్పి ఎవరికి చెప్పలేదు నేను. ఎవరు చెప్పినా భయపడతారు, భయపెట్టిస్తారు. ఇంకా భయపడడం కాదు, భయపెట్టిస్తారు. అయ్యో ఇది అది ఇదే అంటారు, లేనిపోని మరి ఒక భయం పడతారు, భయపెట్టిస్తారు. కాబట్టి వద్దు, ఎవరికి చెప్పలేదు. ప్రార్థన చేసినా వాక్యం అందిస్తూ పోయినా. అట్లా చేయాలంటే గుండె ధైర్యం దేవుడే ఇవ్వాలి కదా, గుండెను గట్టి చేసినాడు. తర్వాత చూసినాను ఆ శిలువ ధ్యానాలన్నీ సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అర్థం చూస్తే మళ్ళీ అది భయపెట్టిస్తుంది నన్ను. ఆ చిన్న కంతిలాగున్నది, ఏం చేయాలి దేవా, ఇది ఇలాగే ఉంది, పోలేదు కదా అని. అయితే మా ఇంటికి భార్యాభర్తలు ఒకసారి డాక్టర్స్ వచ్చినప్పుడు మెల్లగా చెప్పినాను, ఇట్లా ఒకటి ఉంది,
నాకు ఏం చేయాలనో తోచడం లేదంటే ఏది అని టార్చ్ పెట్టి అంతా చూస్తే అమ్మ ఇది తప్పకుండా దిస్ మే బి దట్ అన్నారు. దిస్ మే బి దట్ అంటే అదేందో మరి క్యాన్సర్ సంబంధి మెలైన్ ఉండొచ్చు అని ఇట్లా డౌట్ ఎక్స్ప్రెస్ చేయగానే మళ్ళీ గుండెలో రాయబడ్డట్టు అనిపించింది. ఇదేందబ్బా ఇలాగ నేను గమ్మునున్నాను. తర్వాత మీరు అడ్రస్ అంత ఇచ్చినారు, మీరు అక్కడ పండి ఇక్కడ ఇంకో డాక్టర్ని అడిగినాను. ఆయన అయ్యో ఇన్ని దినాలు ఎందుకు మీరు వెయిట్ చేసినారు అని. ఈ డాక్టర్స్ మనల్ని ఇంత బెదిరిస్తారు కదా. సరే ఇంకొక డాక్టర్ని అడిగితే అయ్యో ఇది తప్పకుండా తీసేలు కత్తి పడితే కొన్నిసార్లు మీ స్వరం పోతుంది అన్నాడు. ఓ నాయనో నాకున్నదే స్వరము, ఇంకా ఆ స్వరం కూడా పోతే నేనే ఎలా సేవ చేయాలనుకున్నా మనసులో. ఎన్ని భయాలు చూడండి. అందుకే మన భయాలన్నీ ప్రభు పాదాల దగ్గర పడేయాలంతే. మరి 34వ కీర్తన 5వ వచనంలో దావీదు అంటాడు, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన కలిగిన భయములన్నిట్లో నుండి విడిపించాను. ఐ లవ్ దట్ వర్స్. అయితే ఇలాగూ బెదిరిస్తున్నారు అందరూ. అప్పుడు నేనేం చేసినానంటే నీ భయపడితే కాదు, ఐ హ్యావ్ టు గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మందిరం పక్కనే ఆ నాన్నగారు కట్టిన మందిరం ఉంది కదా, అక్కడ పోయి పుల్పిట్ దగ్గర మోకరించి ప్రభుతో చెప్పిన, ప్రభువా ఇన్ని భయాకంపితమైన మాటలు వింటున్నాను, గొంతులో ఇలా కంతి వచ్చేది పెద్దగా అయిపోతే, నా స్వరం పోతే నేను ఏ విధంగా నేను పరిచర్య చేయాలి. అప్పుడు టీవీలో వస్తున్నాను అన్నమాట, 2007 అనుకుంటా. అయితే ఏ విధంగా నేను మరి దైవకార్య ప్రసంగం చేయకుంటే మరి ఏం సేవ అంటారు, వాక్కులు ఇవ్వాలి కదా, నీ వాక్కులు నేను ఇతరులకు ఇవ్వాలి కదా ప్రభు, మరి నన్ను ముట్టి బాగు చేయి తండ్రి అని కన్నీళ్లతో ప్రార్థన. దేవుని దగ్గర ఒక మాట చెప్పినాను, 15 రోజులే ప్రార్థన చేస్తాను, తర్వాత నేను దీని గురించి ఆలోచించాను ప్రభు, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నువ్వు 15 రోజుల్లో చేయాలి. అదేందో మొండితనం అన్నమాట దేవుని దగ్గర. దేవుని బాగా మిక్కటంగా ప్రేమిస్తే దేవుని దగ్గర అన్నీ జరుగుతాయి కదా మనవి. నేను 15 రోజులు చేస్తాను. ఉదయం లేస్తాను, 3 గంటలకు లేచి ఈ మందిరం తెరిచి పుల్పిట్ దగ్గర వచ్చి నేను 15 రోజులు అడుగుతాను, ఇది మాటుమాయం చేయాలని ప్రార్థించినాను. చెప్తే నమ్మరండి, మీరు నమ్మాల్సింది, ఎందుకంటే నేను అబద్ధంగా సత్యమే చెప్తున్నాను. 15th డే అండి, అది నేను రాత్రి పడుకున్నప్పుడు నాకు ఏదో ఒక 100 చీమలు వచ్చి గొంతులో కుట్టినట్టు అనిపించింది, నొప్పి చిమ్ అంటుంది. నేను లేచి నోరు తెరిచి చూస్తే అక్కడ లేదండి. ఇట్ ఈస్ నాట్ దేర్ అట్ ఆల్. పత్తా లేదు అసలు, ఎక్కడుంది, ఎటు సైడ్ అసలు ఎటు మాయమైంది, అది ఇటు పోయిందా అటు పోయిందా అంతా చూసినాను, టార్చ్ పెట్టి చూసినాను, అది లేదు. మరక కూడా లేదు, పోనీ అది పగులితేనన్నా ఒక రక్తపు మరక ఉండదు, అది కూడా లేదు. 100% ట్రూత్ చెప్తున్నాను, దట్ ఈస్ జస్ట్ వ్యానిష్డ్ అనమాట. అయితే ఎంత ఆశ్చర్యపడినానంటే నేను, నా ఆశ్చర్యానికి అవధులు లేవన్నమాట. నేను ఒక డాక్టర్ దగ్గర పోయినాను కావాల్సుకొని, ఏంటో ఇట్లా కూడా జరుగుతుందా, మరి నాకు ఇంత గడ్డ ఉంటుంది ఎట్టపోయిందో నాకు తెలియదంటే, మరి సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ అన్నాడు ఆయన. అంటే దేవుడు బాగు చేస్తే ఇంకా మరి దానికి మనం ఏం డిస్క్రైబ్ చేస్తాం అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి మరి వింత అద్భుత కార్యాలు నా జీవితంలో చూస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు తప్పకుండా అంటే చాలా కార్యాలు చేసినాడు, కొన్ని అన్న ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తాను. తర్వాత నాకు వెన్ ఐ వాజ్ ఇన్ మై లేట్ 40s, అంటే దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం చాలా గైనిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను. 15 సంవత్సరాలు కాదండి, నేను ఇప్పుడు బ్యాంక్ నుండి విరమించి 19 సంవత్సరాలు అయింది. ఐ వాజ్ ఇన్ ద బ్యాంక్ అంటే నియర్లీ 21 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఐ వాజ్ ఇన్ మై 40s, 40 సంవత్సరాలు, లేట్ 40 సంవత్సరాల ఏజ్లో చాలా భయంకరమైన గైనిక్ ప్రాబ్లంతో నేను మరి చనిపోతున్నాను అని అనిపించేది. అంతగా నా శరీరం నుండి రక్తస్రావం కలిగి 4 ఏళ్ళు బాధపడ్డాను, 4 ఏళ్ళు. అప్పుడు మరి సేవ ఆపలే నేను. సేవ ఎవరికి చెప్పుదామంటే వాళ్ళు అంటారు, ఇంత ఇదా నీకు, మరి ఇంత బలహీనంగా ఏంటి సేవ చేయడం, ఆపేయచ్చు కదా అని. అయినా ఆపలేదండి. పట్టిన పట్టు ఉడుము పట్టు అన్నమాట, పట్టిన పట్టు లేదు. దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నాకు పని ఇచ్చాడు, ఆ పని నేను చేసి తీరాలి అంతే. ఇంట్లో పని, బయట పని, బ్యాంక్ పని, సేవ, ఈ బాధతో చేసినాను, అది ఎవరికి చెప్పకుండా చేసినాను. అయితే డాక్టర్ దగ్గర పోయినప్పుడు మీది యూట్రస్ పాడై ఉంది, యూట్రస్ తీసేయాలన్నారు. ఒక్క డాక్టర్ అట్లా అంటే నేను 4 ఒపీనియన్స్ తీసుకున్నాను, 4 అట్నే అన్నారు. ఇది ఈ రక్తస్రావం ఆగదండి, ఇది తప్పకుండా యూట్రస్ తీసేయాలన్నారు.
ఎందుకో దాంట్లో మెలిగ్నెన్సీ ఏదైనా ఉన్నదేమో, అందుకే మీకు ఇలాగూ రక్తస్రావం కలుగుతుందన్నారు. చాలా బాధపడ్డాను. దేవా, పురుషులకు లేని ఒక ఆర్గన్ ఏముందంటే యూట్రసే కదా మనకు ఉండేది స్త్రీలకు. అది కూడా తీసిపడేయాలంటే నువ్వు ఇచ్చింది, నువ్వు ఎక్స్ట్రా ఆర్గన్ ఇచ్చినావు మాకు, అది తొలగించుకొని నువ్వు నన్ను బాగు చేయాలంతే. ఎందుకంటే నాకు తెలుసు యూట్రస్ తీసిన తర్వాత ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్, నడుము నొప్పి అని, కాళ్ళు లాగడం అని, ఇవన్నీ స్త్రీలు అనుభవించడం నాకు తెలుసు. కాబట్టి నువ్వు నన్ను బాగు చేయాలంతే. యాకోబు ప్రార్థించినాడు, నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను వదిలిపెట్టాను అన్నట్టు నన్ను బాగు చేయి అంతే, నన్ను బాగు చేయి. మళ్ళీ అప్పుడు శుక్రవారం నేను ఉపవాస ప్రార్థనలు ఒక 20-30 మంది మందిరంలో కలుసుకొని చక్కగా ప్రార్థనలు చేసేది. నేను అప్పుడు బ్యాంకులో పనిచేసి వాళ్ళకి టీ కెటిల్లో పెట్టి నేను వెళ్ళేది. వాళ్ళు నాకు చెప్పిన, వాళ్ళ చిన్న గుంపుకు చెప్పిన నా బాధ, నాకు చాలా బాధగా ఉంది, ప్రాణం నా శరీరంలో లేనట్టే ఉంది. రక్తమే ప్రాణం కదండి, ఆ రక్తం అంతా దేహం నుండి పోయిన తర్వాత నాకేం శక్తి లేదు, కళ్ళంతా మరి తెల్లబారిపోయిందన్నమాట, రక్తం లేదు అసలు, బొట్టు కూడా పేలిపోయినా అనమాట శరీరం అంతా. అప్పుడు వాళ్ళంతా కలిసి ప్రార్థన చేసినారు. అందుకే నాకు సమూహ ప్రార్థనలు, దేవుని బిడ్డలు కలిసికట్టుగా ప్రార్థన చేస్తే చాలా శక్తి అని నాకు తెలుసు. అయితే నేను ఒకరోజు లేవలేని పరిస్థితి, నా బెడ్రూమ్లో పండుకున్నాను. బెడ్రూమ్లో కిటికీ దగ్గర వినబడుతుంది ఈ బిలీవర్స్ 20 మంది పాటలు, ప్రార్థన, చప్పట్లు కొట్టడం, ప్రార్థనలు వినబడుతుంది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, అమ్మగారిని మీరు స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి. నేను పడక నుండి లేవలేని పరిస్థితి, కిటికీ తెరిచి ఉంది, పిల్లలు స్కూల్కి పోయినారు, చిన్న పిల్లలు. అయితే నా కళ్ళ నుండి నీళ్లు గారుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవ్వరు లేరు కదా. నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, సోలిపోతున్నాను అన్నమాట. ఆ రోజే మరి మెలిగ్నెన్సీ టెస్ట్కు ఏదో పీసు తీసి పంపినారనమాట. ఆమె అంటుంది తప్పకుండా ఇది ఏదో చాలా డేంజరస్గా ఉన్నదని నాకు చెప్పింది డాక్టర్ అమ్మ. వేరే డాక్టర్స్ కూడా అట్నే అంటున్నారు అన్నది. నేనేమో లేవలేని పరిస్థితిలో ఉన్నాను. మీరు నమ్మండి, దేవుని కార్యాలు ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రార్థనలు, పాటలు, దేవుని సన్నిధి, ఉపవాసము, దీని పెద్ద యుద్ధోపకరణాలు ఇవన్నీ అక్కడ చిన్న గుంపు విశ్వాసులు యథార్థంగా నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థన చేస్తే నేనేమో ఏడుస్తూ ఇట్లనే పడుకొని ఉన్నాను చేత కాకున్నప్పుడు. ఒక్కసారి ఒక తాకిడి నాకు తగిలింది. నాకు ఒక తాకిడి అంటే ఐ కుడ్ ఫీల్ ద టచ్ ఆఫ్ హీలింగ్ అనమాట. పచ్చిగా ఉంది ఒళ్ళు, లేవలేకున్నాను. ఎవరట్లా ముట్టినట్టు నాకు బాగా అయిపోయినట్టు అనిపించింది. మంచి ఒళ్ళంతా డ్రై అయిపోయినట్టు అయిపోయింది. లేచి కూర్చున్నాను మంచం మీద కూర్చున్నప్పుడు ఐ గాట్ హీల్డ్ అంతే. నేను లేచి హుషారుగా నడుస్తున్నాను, ఇల్లంతా ఎవ్వరు లేరు ఇంట్లో, అయ్యగారు డ్యూటీ, పిల్లలు స్కూల్ పోయినాను. నేను అటు ఇటు ఇంట్లో నడుస్తే ఏంటో నూతన శక్తి నాకు వచ్చేసేది. నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్ గేవ్ ఎ స్ట్రైకింగ్ ఆన్ మై బాడీ. ఇట్లా తట్టి నన్ను లేపడం, నా శరీరం బాగా, నేను అప్పుడు చెప్తున్నా నాకు బాగా అయిపోయింది, నేను సొంతంగా చెప్తున్నా నాకు బాగా అయిపోయింది. టీ పెట్టుకున్నాను, తాగినాను, మంచిగా హుషారైపోయినాను బాగా. డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాను, డాక్టర్ నా రిపోర్ట్ వచ్చిందంటే, వచ్చిందమ్మా మీరు వచ్చి తీసుకోవచ్చు అన్నది. నాకు ఎక్కడ లేని శక్తి అండి. నేను పోయి డాక్టర్ దగ్గర పోయి ఆ రిపోర్ట్ తీసుకొచ్చినాను. ఆ రిపోర్ట్లో నో మ్యాలిగ్నెన్సీ, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఏ మ్యాలిగ్నెన్సీ లేదని. అంతలోగా నాకు రక్తధార అరికట్టిన బాడీ డ్రై అయిపోయింది. అదెంత అద్భుతం అనిపించింది నాకు. అంటే గాడ్ టచ్డ్ మీ. అంటే మనం కొందరు అంటారు కదా టచ్ అంటారు కదా, నిజంగానే దేవుని టచ్ మానవుడు అనుభవిస్తే ఎలా ఉంటుంది, సంపూర్ణమైన విడుదల నాకు కలిగింది. మళ్ళీ నాకు ఆ బాధ లేకుండా దేవుడు చేసినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, దేవుని స్తోత్రం. అంటే దేవుని మహిమార్థం నాకు గుర్తున్నవన్నీ కూడా నేను మరి వివరిస్తున్నాను. అయితే ఒకసారి ఇలాగూ సేవలో ముందుకు సాగాలి, మరి షేరింగ్ కొరకు నాకు వ్యక్తులు లేరు, పంచుకుందామంటే మనుషులు లేరు, కానీ దేవుడు ఇచ్చిన పని చేస్తున్నాను. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడినాడు, నువ్వేం భయపడే అవసరం లేదు, నీ ప్రక్కన నేనున్నాను, నీకు నేను శక్తిని ఇస్తాను, మరి నీకు అధికారాన్ని ఇస్తాను. నాకు ఏ విధంగా అధికారం ఇస్తావు ప్రభువా అంటే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం నాకు వాగ్దానంగా దేవుడు ఇచ్చినాడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఇది చాలా నాలో పనిచేసింది. పాములు తేళ్ళంటే అక్షరార్థంగా పాములను పోయి తొక్కడం, తేళ్లను పట్టుకోవడం కాకుండా
పాము కీడు చేస్తుంది, తేలు కీడు చేస్తుంది, అది మరణం కూడా సంభవించవచ్చు. అలాంటి ఉపద్రవముల మీద దాన్ని త్రొక్కి అణగొట్టడానికి దేవుడు శక్తి ఇస్తాడని నాకు వాగ్దానం ఇచ్చినాడు. పామును తొక్కడానికంటే కీడును తొక్కి పారవేయడానికి, ఆ ఉపద్రవాన్ని కూడా తొక్కి పారవేయడానికి ఉన్న శక్తి నేను నీకు ఇస్తాను బిడ్డ. ఏది నీకేం హాని చేయదు, నీకు అధికారాన్ని నేను ఇస్తాను. అది నేను నా సేవా జీవితంలో చూసినాను. నేనేం పెద్ద మరి ఇలాగో నాకు ఇట్లా అధికారం ఇచ్చినాడు దేవుడు అని చెప్పడం కాదు, అక్షరాలే చూసినాను. మనుషులకు విడుదల కావడం, బాధల్లో వస్తారు, కుమిలిపోతూ వస్తారు. జస్ట్ ఒక అధికారం గల ప్రభునామములో ప్రార్థించినప్పుడు వారికి వెంటనే విడుదల కావడం, ఇది నేను చూసినాను. అంటే హౌ పీపుల్ యూస్ టు గెట్ హీల్డ్. తర్వాత ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదని ప్రభు సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకు మరి అస్వస్థత కలిగినప్పుడు కూడా చాలాసార్లు అంటే ఇప్పుడు నేనేమో సేవలో పోవాలి, బ్యాంకులో పని ఉంటుంది కదండి, బ్యాంకు ఉట్టి జీతం ఇస్తారా ఎక్కడైనా, బ్యాంకులో కష్టపడి పని చేయాలి. ఒకసారి అయితే ఆఫీస్లో ఆడిట్ అవుతుంది, ఆడిట్ అవుతుంటే లీవ్ ఇయ్యరు. తర్వాత ఇంట్లో మరి చాలా గందరగోళం ఉన్నది. అదే సమయంలో చేతిలో ఒక్క డబ్బు లేదు, అన్నీ సేవ ఖర్చు పెట్టిన తర్వాత నా చేతిలో చిల్లి గవ్వలేదు. చూడండి, నాకు అసలు ఎంత కష్టపడ్డానంటే అడిగితే మరి అయ్యగారు కోపం చేస్తారని చెప్పి అడగలేదని. ఐ ప్రిఫర్ టు ఇంట్రెస్ట్, చక్రవడ్డీకి డబ్బులు. ఒక మార్వాడి ఉండేది, ఈ డానియల్ అనే వ్యక్తే ఈ మార్మన్స్ పొంది ఈరోజు సాక్ష్యం చెప్పిన అబ్బాయి పోయి, డానియల్ నువ్వు పోయి కొద్దిగా 3% ఇంట్రెస్ట్ అంట తీసుకురా, నా చేతుల్లో డబ్బులన్నీ అయిపోయి సేవ ఖర్చు పెట్టేసాను. ఇంకా లేదు నాకు బస్సు కిరాయి కూడా లేదంటే పోయి తెచ్చేదాన్ని. తర్వాత దేవుడు ఇచ్చినప్పుడు అది పోయి కట్టేసేదాన్ని. అయ్యగారికి తెలియకుండా, ఇప్పుడు కూడా అయ్యగారికి తెలియదు నేను మార్వాడి దగ్గర 3% ఇంట్రెస్ట్ తీసుకొని దేవుని సేవ చేశాను. కానీ నా బహుమానం దేవుని దగ్గర ఉంది. దేవుడు తప్పకుండా ఎవరికి రుణపడి ఉండడు కదా. దేవుడు అలాంటి పరిస్థితులు నన్ను విడిపించినాడనే సాక్ష్యం నేను చెప్పగలను. అయితే ఇలాంటి పరిస్థితులు పిల్లలకు అంతా అస్వస్థత, తర్వాత నా శరీరంలో కూడా అంటే అలాంటి బాధలు అనుభవించినప్పుడు అప్పుడంతా కూడా దేవుడు నాకు విజయాన్ని ఇచ్చినాడు. 100% విక్టరీ. ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే గాడ్ విల్ గివ్ 100% విక్టరీ వెన్ యూ డిపెండ్ ఆన్ హిమ్ 100%. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని ఆనుకుంటావో నీకు పరిపూర్ణమైన విడుదల దేవుడు అన్ని పరిస్థితుల మీద ఇస్తాడని చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మనల్ని తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఈరోజు నా సాక్ష్యం విన్న బిడ్డలకు ఎవరికైనా అనారోగ్యత, అస్వస్థత ఉంటే డోంట్ లూజ్ హోప్ ఇన్ గాడ్. దేవుడు నేను బాగు చేస్తాడు. యెషయా 57 నాకు ఆ దినాల్లో దేవుడు నాతో మాట్లాడిన మాట నేను చదువుతాను. యెషయా 57 8 18, 19 చదువుతున్నాను. ఐషియా 57, 18 and 19. నేను వారి ప్రవర్తనను చూసి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. నేనే వారిని స్వస్థపరచు, నాట్ డాక్టర్. ఐ విల్ హీల్ దెమ్. అది ఇంత మంచి మాట అండి. నేను వారి ప్రవర్తన చూస్తాను. చూడండి, ఒక నొప్పి బాధ కలగగానే మనం దేవుని దగ్గర పట్టుకుంటాం దేవుని. అందుకే ఫర్ ఎవ్రీథింగ్ యూ టు ప్రైజ్ గాడ్. అపోస్తలుడైన పౌలు 1 Thessalonians 5:16 అంటాడు కదా, ఫర్ ఎవ్రీథింగ్ యూ గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. నీకు థైరాయిడ్ వచ్చినా స్తుతించాలి, తలనొప్పి వచ్చినా స్తుతించాలి, షుగర్ వచ్చినా స్తుతించాలి, బీపీ వచ్చినా స్తుతించాలి. ఎందుకంటే దిస్ పెయిన్ విల్ మేక్ యూ డ్రా క్లోజర్ టు గాడ్. నొప్పి తగలకుంటే మరి నీలో పరివర్తన రాదు, నీ ప్రవర్తన మారదు. చూడండి, వారి ప్రవర్తన నేను చూసినాను అంటున్నాడు. నేను వారిని స్వస్థపరుస్తానంటున్నాడు, వారిని నడిపిస్తానంటున్నాడు, వారిలో దుఃఖించు వారిని నేను ఓదారుస్తానంటున్నాడు. యెషయా 58, 18, 19 నేను చదివేది. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాను. అవును, దేవుడు స్వస్థపరిచినాక మరి కృతజ్ఞతా బుద్ధి అవసరం ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఉన్నది నాకు దేవుడు ఎన్ని రోగాల నుండి నన్ను గట్టెక్కించినాడు, ఎన్ని 6 బాధల నుండి విడిపించి 7 బాధలు కడిగినా నీకే కీడు తగలదు. నన్ను చూస్తే ఏమన్నా జబ్బు వచ్చిపోయినట్టుందా అండి? దేవుడు నాకు అంత మంచి స్వస్థత దేవుడు అనుగ్రహించినాడు. అంటే నొప్పులు గిప్పులు లేవని కాదు నేను అనేది, కానీ గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
అంటే దేవుని చేతిలో ఒక పరికరాన్ని దేవుడు కాపాడుకోడా? ఇప్పుడు మన దగ్గర ఒక పెన్ను మంచిగా రాస్తుందంటే ఎక్కడ పోకుండా మంచిగా భద్రంగా కాపాడు. ఎక్కడ పోయిందంటే ఊరంతా వెతుకుతాం ఎక్కడ పోయిందని. అంటే ఇఫ్ ద పెన్ ఈజ్ సో ప్రెషియస్ టు ఎ పర్సన్ హూ ఈజ్ యూజింగ్ ఇట్, హౌ మచ్ మోర్ ప్రెషియస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్. దేవుడే వాడుకున్న మరి పనికరాన్ని దేవుడు ఎందుకు కాపాడాడు? దేవుడు తప్పకుండా కాపాడుకుంటాడని నా విశ్వాసం. నా విశ్వాసం నన్ను రక్షించేది ఎప్పుడు. చూడండి, ఇక్కడ మరి ప్రవర్తనను చూస్తాను, వారికి కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాను, నేను వారిని నడిపిస్తాను, వారిని స్వస్థపరుస్తాను, మరి నేనే వారిని ఐ విల్ మై సెల్ఫ్ హీల్ దెమ్. కనుక ఇవన్నీ నా మరి జీవితంలో నేను అనుభవించినాను. మరి పిల్లలకు కూడా మరి అస్వస్థత వచ్చినప్పుడు దేవుడు చాలా కృప చూపెట్టేది. నాకు అయ్యగారికి గొడవ రావడానికి ప్రప్రథమైన కారణం చెప్తాను. సీక్రెట్ ఇది, మీరు ఎవరికి చెప్పకండి, టీవీలో చెప్తున్నాను కదా ఇప్పుడు. అయితే మొదటి కారణం ఏంటంటే మా ఇద్దరికి గొడవ రావడానికి. పిల్లలకు ఏదైనా బాగలేకుండా అయిపోయింది నా పని. నీవు సేవ చేస్తున్నావు, పిల్లల మీద ఏకాగ్రత లేదు, అందుకే సిక్ అయిపోయినాడు. ఎందుకంటే అయ్యగారికి పిల్లలంటే పంచప్రాణం. ఆయనకు చాలా పిల్లలంటే చాలా, ఇప్పుడు కూడా అంతే. పిల్లలు, మనమరాళ్ళు అంటే ఆయనకు చాలా ఆస్తి అన్నమాట, సంపద. మరి వాళ్ళకి ఏదైనా అయితే మాత్రం నాకు బాగా వాయింపు ఉండేది. ఎందుకు వాళ్ళకి జ్వరం వచ్చింది, ఎందుకు వాళ్ళకి కోల్డ్ వచ్చింది, ఎందుకు వీళ్ళకి మీజిల్స్ వచ్చింది, ఎందుకు ఇలా విరేచనాలు అవుతుంది, వామిటింగ్స్, నేను ఏం జవాబు చెప్పాలి, ఇంతకంటే ఇలా ప్రయాసపడాలి. అప్పుడంతా నేను మరి చాలా టెన్షన్ వచ్చేది. కానీ దేవుడు సహాయం చేసేది, దేవుని స్తోత్రం. ఇదంతా నేను చెప్తున్నాను ఎందుకంటే అన్నిట్లో దేవుడు తోడుని నడిపించినాడు. 13 దినాలు నిఖిల్ బాబు నాకు ఒక జస్ట్ 14 years ఉన్నప్పుడు మీజిల్స్ వచ్చి పడకబట్టున్నాడు. జ్వరం, హై ఫీవర్. నేను అక్కడ నాకు బ్యాంక్లో సెలవు లేదు. సెలవు పెడితే జీతం కట్ చేసేస్తారు. మా చేతికి జీతం రాకుంటే నాకు సేవ ఖర్చు పెడతానికి ఉండదు. ఎవరిని అడగలేదు సేవలో, కూడా పెట్టలేదు. చాలా దాదాపు 9-10 నెలలు కూడా పెట్టలేదు ఆఫరింగ్ బాక్స్. అట్లా నేను ఖర్చు పెట్టేదాన్ని. అయితే అంతా ఎలాగో దేవుడు సహాయం చేసినాడంటే అది వర్ణనాతీతం, ఇట్స్ బియాండ్ డిస్క్రిప్షన్. బాబుకు హై టెంపరేచర్, బ్యాంక్లో సెలవు లేదు, అక్కడ మీటింగ్లు పెట్టాలి, ఇక్కడ ఇంటి పనులు చేయాలి, ఎట్లా ఆర్గనైజ్ చేయాలనో నాకు తెలియదు, కొత్త నేను అంతా. అయితే అంతా నేర్పి ఒక తరబీదు అనమాట, ఒక ట్రైనింగ్ అనమాట. ఇప్పుడైతే ఏ పని వచ్చినట్టు చిటికలో చేసి పడేస్తాను, కానీ అప్పుడు ఐ డోంట్ నో హౌ టు ఫ్లై. చూడండి, దేవుడు ఇచ్చిన తరబీదు, ఆ చురుకుతనం కానీ, ఆ ఎఫిషియన్సీ కానీ, ఆ జ్ఞానం కానీ. ఇప్పుడు లేడీస్ చాలామంది ఉంటారు కదా, ఇంట్లో ఒక్క పని చేయడానికే ఏదో పెద్ద అనుకుంటారు. 2 రొట్టెలు చేయమంటే సనుగుతుంటారు. కానీ జస్ట్ నా పరిస్థితి మీరు ఆలోచించండి. బాబుకు జ్వరం, మీజిల్స్ వచ్చింది, అయ్యగారు చాలా టెన్షన్లు ఉన్నారు. నా పరిస్థితి అక్కడ బ్యాంక్లో లీవ్ లేదు, పని మనిషి లేదు బాబుని చూసుకోవడానికి, పడక మీద అమ్మ నాన్న ఉన్నారు. ఎలా మేనేజ్ చేసి ఉండొచ్చు? అప్పుడంతా నేను దేవుని మొర్ర పెట్టేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఏడ్చి ప్రార్థన చేయాలంతే. నా కళ్ళ నుండి ఒక కన్నీరు పడిందంటే దేవుడు కదిలిపోతాడని నా అనుభవం. అది నా అనుభవం. మీకు అనుభవం ఉంటే మీరు చెప్పండి, నాకు అనుభవం ఉంటే నేను చెప్తున్నాను. ఎందుకంటే ద మూమెంట్ ఐ నీల్ డౌన్ అండ్ క్రై, అంతే, కన్నీళ్ళు పడాలి అంతే. ఇక దేవుడు తట్టుకోలేడు. వెంటనే స్వస్థత కావడం నేను చూసినాను. దేవుని స్తోత్రం. అందుకే ఇది ఒక విద్య, ఇది ఒక కన్నీటి విద్య నేర్చుకున్నాను. నాకు ఏదైనా కావాలంటే, డబ్బులు కావాలంటే కూడా ఏడుస్తాను దేవుని దగ్గర. ఆ ఏడ్చేది ఒక విద్య అయిపోయింది నాకు. ఆ బాధ దేవుని దగ్గర చెప్పగానే నాకు ఆన్సర్ వచ్చేసింది, జాబ్ వస్తుంది. అది ఎవరైనా నన్ను తొందర పెట్టినారు అనుకోండి, ఇక నేను ఏడ్చానంటే ఇక అయిపోయింది వాళ్ళ పని. అది నా రికార్డు ఉన్నది, ఇదంతా ఫుల్ రికార్డు ఉంది, అథెంటిసిటీ. నన్ను కన్నీళ్ళు గార్పించినారంటే అయిపోయింది వాళ్ళ పని. భూమి మీద పత్త లేకుండా వెళ్ళిపోయినారు. అంటే నేను ఇది గొప్పతనం చెప్పడం లేదు. దేవుడు పరాక్రమం గల మరి పరాక్రమవంతుడుగా ఉంటాడు. అది నేను మొన్న చదివినాను కదా మీకు, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనంలో. ఇదైతే అక్షరాల నా జీవితంలో, సేవా జీవితంలో, మరి నా కుటుంబ జీవితంలో, బ్యాంక్ జీవితంలో కూడా జరిగిందండి. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు.
వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడుతారు. వారు ఎన్నడూ మరవబడని నిత్యావమానం పొందు. పరాక్రమం గల బలాఢ్యునిలాగా నాకు దేవుడు తోడుగా ఉండి నడిపించినాడు. మరి సమయం అయిపోతుంది కానీ ఇంకొక 5 నిమిషాలు చెప్తాను. ఏంటంటే ఒకసారి మరి ఇంటి మొత్తం సూచకం వచ్చేసిందండి. సేవా జీవితంలో జరిగిన కార్యాలు వివరిస్తున్నాను కదా. స్మాల్ పాక్స్ అని వచ్చింది. అయ్యగారు ఫుల్, అంటే స్థలం లేదు, మొత్తం పశుచకంతో. అది పిల్లలందరికీ వచ్చింది, 3 పిల్లలు. నాకు ఒక్కదానికే రాలేదు. అదేందుకు ఇంత మరి నాకు ఒక్కదానికి ఏం కాలేదు. నేను వీళ్ళకి పరిచర్య చేస్తూ ఉన్నాను. అప్పుడు చాలా సీరియస్, ఇటు చేయాలి అటు చేయాలి, అందరూ ఏం చేయాలనో చెప్తారు కానీ ఎవరు వచ్చి సహాయం చేయరు కదా, అంటుకుంటుందని బాధపడతారు. నాకు అది అంటలేదు. మరి ఏంటో అది ఒక వింత. మరి దేవుడు ఒకరిని వదిలిపెడతాడట వాళ్ళకి సేవ చేయడానికి. అది మాత్రం టఫ్ పీరియడ్. నాకు ఇంకా గుర్తుంది. 3+1 అంటే అయ్యగారు 3 పిల్లలు పడకబట్టినప్పుడు వాళ్ళకు పని మనుషులు లేరు, వాళ్ళు రావడానికి భయపడుతున్నారు, అంటుకుంటుందని. ఇక ఆ రోజులైతే నేను మరవలేను, ఎట్లా పని చేసినా నేను. కానీ దేవుడు మరి నాకు ప్రార్థన నేర్పినాడు ఆ పరిస్థితుల్లో. ఏం లేదు, మరి ప్రభువుకు మొరపెట్టడం, వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడడం, ఇవన్నీ నేను చూసినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఎప్పుడు కూడా తన మాట తప్పని దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడని నేను రూఢిగా చెప్పగలను. ఎందుకంటే మనం అనుకుంటాం, చాలా భయపడతాం. మనం పిరికిగా ఉండే అవసరం లేదండి. మన క్రైస్తవ జీవితంలో మన వాగ్దాన్ని మొన్న కూడా చెప్పినాను, నేను ప్రసంగంలో చెప్పినాను, ఇంగ్లీష్ సర్మన్లో చెప్పినాను. లుక్ టు జీసస్. నువ్వు యేసు వైపు చూడు. ఈ పయనంలో యేసే నీ గురి, నీ లక్ష్యం. యేసు వైపు లక్ష్యం ఉంచితే చాలు, మన సమస్యలన్నీ ప్రభు మరి సరిగ్గా చక్కగా నడిపిస్తాడు. మనకు నమ్మకం లేకుండా మనం తొట్టిల్తాం, కానీ తన భక్తుల పాదములైన తొట్టిలని అంట. తన భక్తులకు ఆయన రక్షణ దుర్గంగా ఉంటాడంట. తన భక్తులను ఆయన కాపాడుటకు సమర్థుడంట. మరి ఆయన తన భక్తులను కాపాడే దేవుడు. అది విడవకుండా కాపాడుతుంది. భక్తులను ఎప్పుడు చెయ్యి విడవడు. ఎందుకంటే వెన్ యూ ఒబే గాడ్, ఎప్పుడైతే మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన మాట వింటామో మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయితే అలాగూ విడవకుండా వదలకుండా మరి మొరలు ఆలకించి మన అవసరతలు తీర్చి ఆ నమ్మదగిన దేవుడు సరిపోయిన వాడుగా ఉన్నాడు. నేను అదే చెప్పాను, హీ ఈజ్ ఇన్నఫ్ అంతే. యూ నీడ్ నాట్ లుక్ టు ఎనీ పర్సన్. అయ్యో వాళ్ళు మన పక్కన ఉంటే ఈ కార్యం వచ్చేది, ఆ వాళ్ళకు మన అండగా ఉంటే మనం ఇంకా చేసేది, అదంతా వట్టి మాటలు. కట్టి పారవేయండి. ప్రభువుని హత్తుకోండి. ప్రభు నమ్మదగిన వాడు, ప్రతి సమస్యకు పరిష్కారం. నిన్ను విజయోత్సవంగా ఊరేగిస్తూ నడిపిస్తాడు. నేనే దానికి సాక్ష్యం. ఐ యామ్ ద విట్నెస్ దట్ జీసస్ ఇస్ ట్రూ. నిజమైన దేవుడు ఆయన, మరి నమ్మదగిన దేవుడు ఆయన, ప్రేమగల దేవుడు ఆయన, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన, చెయ్యి పట్టి నడక నేర్పించే దేవుడు ఆయన, ముందు నడిచే దేవుడు, వెనుక ఉండి మనల్ని ప్రోత్సహించే దేవుడు, పక్క నుండి కాపాడే దేవుడు, మన చుట్టూ ఉండే దేవుడు యేసు ప్రభు అని నా నోటితో నేను ఒప్పుకొని నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. యేసుతో నా పయనం అనే ఈ 19వ ఎపిసోడ్లో కొన్ని అనుభవాలు నీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఆధిక్యత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి మంగళవారం ఈ విధంగా రాత్రి 8 నుండి 9 వరకు నీ దాసురాలు నాకు ఇచ్చిన, నీతో నాకు ప్రభువా ఇచ్చిన ఈ అనుబంధాన్ని, ఈ అనుభవాన్ని పంచుకోవడానికి, మరి ఇతరులకు కూడా ఇది స్ఫూర్తినివ్వడానికి, నాయన ప్రోత్సాహం ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి మీరు నాకు ఇచ్చిన ఈ తలంపు కొరకు, ఈ దర్శనం కొరకు నేను స్తుతిస్తున్నాను. నాయన నువ్వు చెయ్యి విడవని దేవుడవని, నీవు మరి ప్రభువా ఆధారము నీవే అని, ఆదుకునే దేవుడవు నీవే అని నా జీవితంలో మీరు రుజువుపరుచుకున్నందుకు, అది నేను నోరెత్తి ఇతరులకు ప్రకటించడానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకు మరీ నీకు వందనాలు చెల్లిస్తూ, విన్న దేవుని వాక్యాన్ని, నా అనుభవాన్ని విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, దీవించమని, మరి ఈ సేవలో ఎంతోమంది కోకొల్లలుగా దీవింపబడినారు. వారు స్వయంగా మరి యూపీఎఫ్ ఫోన్ చేసి లేక నాతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు పంచుకోవడానికి కూడా ఒక క్రొత్త విధానంలో యేసుతో నా పయనాన్ని మీరు ముందుకు నడిపించమని, సకల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని యేసు దివ్యనామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ